సర్వ ప్రపంచాన్ని పరిపాలించే ఒక దేవుడే మనకున్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. మంచిది. అయితే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు తన ప్రేమని మనుషులకి ఎలా రుజువుపరచాలి? ఈ గ్రామస్తుల దగ్గరికి మనం వెళ్ళి, అయ్యా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా అని చెప్తే, ప్రేమిస్తే మంచిదే కదా అంటారు. ప్రేమిస్తే మంచిదేనండి అంటారు. అలా కాకుండా దేవుని ప్రేమని వాళ్ళు గుర్తుపట్టాలంటే ఎలా రుజువుపరచాలి అని మనం అడిగితే, ఆ ప్రశ్న మనకు వస్తే 2 రాత్రులు 2 విధాలుగా మనం వాళ్ళకి సమాధానం చెప్పాం. దేవుడు భూమిని, ఈ లోకాన్ని, మరి ప్రజల్ని ప్రేమిస్తున్నాడు అనే దాని గుర్తు ఏంటంటే, నంబర్ 1, ఆయన రోగాలతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచి, వ్యాధుల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరిచి, జబ్బుల్లో పడి ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇక కొద్ది రోజులకి చనిపోతాడనే డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళని కూడా బ్రతికించి, పక్షవాతపు వ్యాధి కలిగిన వాళ్ళని స్వస్థపరిచి, కుంటి వాళ్ళకి కాళ్ళు, గుడ్డివారికి చూపు, మూగవారికి మాట, చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట, దయ్యాలు పట్టుకున్న వాళ్ళని ఆ దయ్యాల నుంచి విడుదల, చనిపోయిన వాళ్ళను కూడా సమాధుల్లో నుంచి లేపి 2000 సంవత్సరాల క్రితం లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడని అప్పుడు రుజువుపరిచాడు. అప్పుడే కాదు, ఈ 2025 సంవత్సరంలో కూడా, ఈ 21వ శతాబ్దంలో కూడా ఎవరైనా ప్రభు యొద్ద ఒక్కసారి ప్రభు వైపు చూస్తే, ఈరోజు కూడా ఎవరైనా ఒక్కసారి ఆయన వైపు ఆలోచిస్తే చాలు, అయ్యా నాకు హెల్ప్ చేయి, సహాయం చేయి నాయనా అని అడిగితే, ఈ రోజున కూడా మన రోగాలు, మన వ్యాధులు, మన కష్టాలు, నష్టాలు తీర్చి, ఆవేదనలు, ఆక్రందనలు, రోదనలు తొలగించి, కన్నీరు తుడిచి, దుఃఖాన్ని తీసివేసి, సమాధాన సంతోషాలతో కుటుంబాలను నింపి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఈ రోజుకి కూడా రుజువుపరచడానికి మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని ఫస్ట్ రోజు మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనే దానికి మొదటి గుర్తు, బాగులేని వాళ్ళని, రోగగ్రస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని ఆయన బాగు చేస్తాడు నేటికి. కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్లు బాగు చేస్తారేమో అనుకుంటారు. కాదు ప్రియులారా, పాస్టర్లు మామూలు మనుషులే, ఎవరు పాస్టర్లు బాగు చేయలేరు. దేవుడు బాగు చేస్తాడు. ఈ రోజుకి కూడా దేవుడు బాగు చేస్తాడు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, పేగులు, క్యాన్సర్లు తగ్గిపోయాయి. ఎందరో దేవుని దగ్గర విడుదల పొందుకొని ఈరోజు ఆరోగ్యంగా బతుకుతున్నారు. అంతెందుకు, ఇక్కడ కూర్చున్న చాలామందిలో కూడా జబ్బులు తగ్గిపోయి ఆరోగ్యంగా మారారు కాబట్టే ప్రభు పాదాలు పట్టుకొని మీరు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ వ్యాధులు తగ్గిపోయి ఆరోగ్యాన్ని పొందుకొని ప్రభువులో ఉన్న వాళ్ళు మనం చాలామంది ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువు ఏంటంటే, ఈనాటికైనా, ఈ రోజుకైనా ఎవరైనా బాగులేని వాళ్ళు, దూరం నుంచి మాటలు వింటున్న వాళ్ళలో కానీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ, ఏ వ్యాధైనా అది చిన్నది కానీ పెద్దది కానీ, కొన్ని కంపెనీ జబ్బులు ఉంటాయి. కంపెనీ జబ్బులు అంటే పోవటమే కానీ ఉండదు, ఇంకా బతకడం ఉండదు. కంపెనీ జబ్బు వచ్చిందంటే పోవటమే. క్యాన్సరు, ఎయిడ్స్, కొన్ని కంపెనీ జబ్బులు ఉంటాయి. ఇంకా అవి వచ్చినాయి అంటే క్యాన్సిల్ అయిపోవటమే కానీ బతికేది ఉండదు అన్నమాట. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోవటం, పాడైపోవటం, ఇట్లాంటి భయంకరమైన కంపెనీ జబ్బులను కూడా నోటి మాటతో స్వస్థపరిచి నేటికి సజీవులుగా సంవత్సరాల తరబడి ఎందరినో దేవుడు బ్రతికించి భూమి మీద నోకలు పోస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఒకవేళ యేసును సమీపించి ఈరోజు ప్రభుకు అవకాశం ఇస్తే, వారి జీవితాల్లో ఉన్న జబ్బుల్ని, వ్యాధుల్ని స్వస్థపరిచి, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, కన్నీళ్లు తొలగించి, సర్వ సమృద్ధితో నింపి, నేటికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రుజువుపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ప్రకటిస్తున్న నజరేయుడు, న్యాయాధిపతి అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి రోజు వాక్యం. రెండో రోజు, దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని లోకానికి ఆయన ఎలా రుజువుపరుచుకుంటాడు అంటే, ప్రజల యొక్క పాపములు క్షమించుట ద్వారా, లోకస్తుల యొక్క పాపాలు క్షమించడం ద్వారా, లోకములో ఉన్న వ్యక్తి యొక్క పాపాన్ని కడగడం ద్వారా, ఆ పాపపు బానిసత్వం నుండి వాళ్ళని విడిపించుట ద్వారా, పాపపు ప్రభుత్వం కింద నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళని నీతిమంతులుగా మార్చడం ద్వారా దేవుడి లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని తాను ఇప్పటికీ రుజువుపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, దానికి మనం ఏం చెప్పాం? ఎవరినైనా ఈ భూలోకంలో యేసుక్రీస్తు దగ్గర రాకుండా ఆవల ఒడ్డున ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు తాగడం మానేస్తే నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను చెప్పినా, ₹1,00,00,000 కోసం కొంతకాలం అటు ఓపిక పట్టినా, ఏదో ఒకరోజు ₹1,00,00,000 వద్దురా నాయన, సుక్క లేకపోతే బతకలే అనిపించేస్తుంది ఆ మనిషికి. ఎందుకంటే ఆ మనిషి ఆ తాగుడికి బానిసగా మారిపోయాడు.
ఆ పాపం ఆ వ్యక్తిని వదలకుండా ఆపేసింది. ఆ పాపం ఆ వ్యక్తిని బంధించేసింది. కొందరికి అక్రమ సంబంధాల్లో పడిపోతారు, ఇష్టం ఉండదు, పాపం బయటికి రావాలని ఆశ, రాలేరు. భర్తని భార్య మోసం చేస్తే ఎన్నో కుటుంబాలు ఏడుపుల మధ్య ఉండొచ్చు. ఇష్టం లేకపోయినా ఎవరో ఈడ్చుకెళ్ళిపోతున్నట్లుగా ఆ పాపంలో పడిపోయి ఉంటారు. పాపం వాళ్ళకి ఇష్టం లేకపోయినా వదిలించుకోవాలనుకున్న వదలలేని పరిస్థితుల్లో పాపం చేత బంధించబడి ఉంటారు. హాన్స్ ప్యాకెట్లు నవలితే క్యాన్సర్ వస్తుందని ఫోటోలు వేసినా కూడా మానాలని అనిపించినా మానలేరు. కారణం ఏంటంటే ఒక మనిషి తనంతట తానుగా పాపము నుంచి, చెడుతనం నుంచి బయటికి రాలేడు. ఈ భూలోకంలో ఏ మనిషి కూడా పాపంలో నుంచి తనకు తానుగా బయటపడలేడు. కావాలంటే ట్రై చేసి చూడొచ్చు ఎవరైనా కూడా. ఇంకా లోపల కూరుకుపోవటమే కానీ పాపమును గెలిచి నిలబడి ఇదిగో నేను ఏ తప్పు లేకుండా బతుకుతానని చెప్పగలిగినోడు ఒక్కడు కూడా లేడు. అబద్ధాలు ఆడకుండా ఉండాలని ఆశ ఉన్నా ఆటోమేటిక్గా అబద్ధాలు ఆడేస్తారు. బూతులు తిట్టకూడదు, కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవాలనిపించినా బూతులు తిట్టేస్తారు. మనుషులు పాపమును చేయకుండా తమంతట తాముగా కంట్రోల్గా ఉండలేరు. కారణం ఏంటంటే మనిషిని, మానవ జాతిని పాపము కబళించింది. పాపమునుకున్న బలం ధర్మశాస్త్రం, మరణపు ముళ్ళు పాపం అని చెప్పింది వాక్యం. ఆ బలాన్ని ఎవరు జయించలేరు. కాబట్టి పాపములో ఉన్న మనుషులు ఆ పాపము నుంచి బయటపడాలంటే ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క అడ్రస్, రెండో అడ్రస్ కూడా లేదు, కేవలం ఒక్క అడ్రస్ మాత్రమే ఉంది. ఆ ఒక్క అడ్రస్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పిన యేసు మాత్రమే ఆ చిరునామా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసయ్య ఒక్కడే మనుషుల్ని పాపములో నుంచి బయట తీసుకురాగలుగుతాడు. కారణం ఏంటంటే ఆయన పాపం లేని దేవుడు కాబట్టి. ఆయన పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు మానవ ఆకారాన్ని ధరించి భూమి మీదకి వచ్చిన నరావతారిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి, నిరపరాధి, మచ్చ, ముడత, డాగు, కళంకము లేని దేవుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలకి బందీ కానివాడుగా ఒక పరిశుద్ధుడిగా ఈ భూలోకంలో బ్రతికిన దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే మానవ జాతిని పాపము నుంచి విడిపించగలిగిన వాడు. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు తాగుడు మానేయగలుగుతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు వ్యభిచారం, అక్రమ సంబంధాలు వదిలిపెట్టి బాగా బ్రతకగలుగుతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు బీడీలు మానేయగలుగుతారు. కారణం ఏంటంటే మానేసేది వీళ్ళు కాదు, యేసయ్య ఆ ప్రజలకి, ఆ బిడ్డలకి ఆ శక్తినిచ్చి బీడీలు చూస్తే వాంతి వచ్చేటట్టుగా, మందు చూస్తే వాంతి వచ్చేటట్లుగా, అక్రమ సంబంధాలను చూస్తే అసలు అసహ్యం వేసేటట్లుగా, కుటుంబాన్ని బాగా కట్టుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఒకప్పుడు తాగుబోతులుగా ఉన్న మనం అందరం ఇప్పుడు బాగా బైబిల్ పట్టుకొని స్తోత్రం అని చెప్పుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుతాం హల్లెలూయా. అంటే మనలో కూడా దొంగలు ఉన్నారులే, మనలో కూడా ఎతికితే దొంగలు దొరకతారు. మనలో కూడా ఉంటారు కొంతమంది, మళ్ళీ అందరు కాదు, మనలో కూడా కొంతమంది సాటు దొంగలు ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఇంకా దేవుడిని ప్రేమించలేదు, దేవుడికి అప్పగించుకోలేదు కాబట్టి పేరుకే క్రైస్తవులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఇంకా దొరకలేదు. నిజంగా దేవుని కోసం బ్రతకాలనుకున్న వాడికి దేవుడు సహాయం చేసి ఏ పాపంలో పడనీయకుండా నిలబెడతాడు ఆయన. కాబట్టి మనం ఏం చెప్పాము నిన్న రాత్రి, ఈ భూలోకంలో పాపంలో బంధించబడిన ఏ వ్యక్తి యేసయ్య సహాయం లేకుండా, యేసుక్రీస్తు వారి శిలువ దగ్గర రాకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా పాపమును జయించటం అసాధ్యం. చచ్చిపోయేదాకా ఆ దురలవాట్లలోనే చచ్చిపోతారేమో కానీ తాగుడు మానే ప్రసక్తే లేదంతే ఇంకా. ఎందుకంటే వాళ్ళకి పాపాన్ని జయించే శక్తి ఉండదు మనిషికి. మన ముత్తుకూరు గొల్లవీధి కాలనీలో నేను ఒక అక్కను చూసా. అక్కకి ఎంతలే ఏంటి కడుపు లాగు ఉంటుంది చూడు, లివర్ కదా, లివర్ పెరిగిపోయి మన ముత్తుకూరు గొల్లవీధి కాలనీ బిడ్డల దగ్గర ఒక అక్కను చూశాను నేను. ఇగో ఇంత ఉంటుంది పొట్ట, 9వ నెల పొట్ట ఎట్టుంటుందో ఆ అక్కకి 9వ నెల పెట్ట ఇంత ముందుకు వచ్చేసి ఉంటుంది పొట్ట, లివర్ పెరిగిపోయి. డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా సంవత్సరంకో 2 సంవత్సరాలు చచ్చిపోతావమ్మా నువ్వు అని చెప్పేశారు. ఆమె ఏమనుకుంటుందంటే చచ్చే కాడికి ఫుల్గా చచ్చిపోవాలా, ఇప్పుడు చచ్చినా పర్వాలేదు మని, కానీ తాగతానే చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయింది. చూసారా, చచ్చిపోతావని డాక్టర్లు చెప్పినా కూడా ఆ చచ్చిపోయేదేదో తాగతానే చచ్చిపోతా, ఎట్టా చచ్చిపోవడం గ్యారెంటీ. ఆ చచ్చిపోయి దిగులు పడితే ఎందుకు చచ్చిపోవాలా, తాగతా చచ్చిపోతా. చూసారా, అయ్యో నా అనారోగ్యానికి కారణం ఈ తాగుడే కదా, దీన్ని వదిలేస్తే నాకు ఆరోగ్యం వస్తుందేమో అని అనిపించట్లా అక్కకి. ఆ అక్క మానాలని అనిపించిన అక్కని పట్టుకున్న పాపం వదలదు. పాపానికి ఉన్న బలాన్ని ఈ భూలోకంలోని ఏ మనుషులు తప్పించుకోలేరు. కాబట్టి
పాపంలో పడిన మనుషులు మరలా నీతిమంతులుగా మంచివాళ్ళుగా మారాలంటే యేసు పాదాల దగ్గరకు వచ్చి ఆయన రక్తం చేత కడగబడితే తప్ప ఎవరు కూడా పాపం నుంచి బయటపడలేరు. కాబట్టి ఈ విధముగా మానవ జాతిని పాపము నుండి విమోచించి పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా మార్చి మంచివారిగా చేసి ఈ లోకం మీద నాకు ప్రేమ ఉంది అని దేవుడు నిరూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 10-15 సంవత్సరాల క్రితం నాకు కూడా సినిమాలంటే మహా పిచ్చి. పాటలు పాడతానే సినిమాలు చూసేది, పాటలు పాడతా ఆ వాక్యం చెప్తా సినిమాలకు పోయేది, డమ్ములు కొడతా సినిమాలకు పోయేది. నా వల్ల కాల స్టార్టింగ్లో నాకు కూడా భయంకర బలహీనత. ఫస్ట్ రోజే చూడాలి సినిమా, మామూలు కూడా కాదు. వాళ్ళందరూ ఒకసారి నాకైతే ఒత్తేసి నాకు పై ప్రాణం పైనే పోతున్నా, ఏసయ్యా ఏసయ్య సినిమాల్లో కూడా గాలిపోతుంటే ఏసయ్యా ఏసయ్య చచ్చిపోతా నన్ను ఒత్తేస్తున్నారు, అయ్యా గాలిపోతుంది. ఎవరు పోమన్నారా నేను నాకే? అంతమంది ఫస్ట్ షోకు పోయి వాళ్ళ మధ్యలో కీ అని వత్తకపోతే ఏమి? ఈ మధ్య ఎంతమంది చచ్చిపోతున్నారు ఆ విధంగా తొక్కిసలాట్లో. ఒకరోజు పోబోయింది నా ప్రాణం, దేవుడి దయ వల్ల బతికి బయటకు వచ్చి ఆ రోజు అనుకున్నా ఇంకెప్పుడు ఫస్ట్ రోజు బాగుంది, ఇంకా బతుకుంటే ఇంకో రోజు చూడొచ్చు. ఫస్ట్ రోజు పోయి ప్రాణం పోగొట్టుకోవడం కంటే నాయన వద్దయ్య అనిపించింది. ఆ రోజు ఒత్తేసారు నన్ను బాగా. ఆ ఒత్తేది కూడా కడుపులో కుదురుతున్నాయట. ఆ పక్క ఈ పక్క 4 గుద్దులు గుద్దారు. గుద్దిచ్చాడు దేవుడు నన్ను భయం పెట్టడానికి. ఆ దెబ్బతో లాస్ట్. తర్వాత చూద్దాం నాయన, ఎప్పుడు ఫస్ట్ రోజు బాగూడదు అనిపించింది. ఎన్ని రోజులు మానాలనుకున్నా నా వల్ల కాలేదు. నేను ఎప్పుడైతే యేసు రక్తం దగ్గర కడగబడ్డానో, ప్రభువు నన్ను పట్టుకున్నాడో, ప్రభువు నాకు సహాయం చేశాడో, యేసయ్య నా మీద తన చెయ్యి పెట్టి నన్ను కడిగాడో, ఆ రోజు నుంచి సినిమాల మీద పిచ్చి మాయమైపోయింది యేసు నామంలో. వాల్ పోస్టర్లు గోడలు గది చూసినా అసహ్యం వచ్చేస్తుంది, వాంతి వచ్చేస్తుంది, చీ అనిపిస్తుంది. నా శక్తి వల్ల నేను ఆ బలాన్ని సాధించలేదు, కానీ నా మీద ప్రేమ కలిగిన నా దేవుడు నన్ను తాకి ముట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను కాబట్టి నన్ను పూర్తిగా కడిగి ఆ చెడు తలంపులు రాకుండా, చెడ్డలవాట్ల ఆలోచనే లేకుండా నన్ను మంచివాడుగా చేసి ఈరోజు మీ ముందు కోటేసుకుని వాక్యం చెప్పేటట్టుగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది చేసింది కేవలం యేసు మాత్రమే. అందుకే నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమను మన మీద ఎలా రుజువుపరచుండంటే ఆయన వైపు తిరిగిన వారిని పాపము నుండి విమోచించి పాపానికి ఇంక ఏమాత్రం మన మీద అధికారం లేకుండా, పాపము ద్వారా వచ్చే రోగాలు, శోధనలు, శాపాలు, భయంకరమైనటువంటి కన్నీరు, ఏడుపు ఏమి నా మీద లేకుండా, మన మీద లేకుండా ఆయన సహాయం చేసి ఆయన ప్రేమని లోకం మీద మన మీద దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 విషయాలు గత 2 రోజుల్లో మనం మాట్లాడుకున్నాం. నిజమేనయ్యా అన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీరసంగా ఉండేవాళ్ళు చెప్పండి గట్టిగా. ఏడ్చేవాళ్ళు చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉండేవాళ్ళు చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పు. గ్రామాన్ని దేవుడు పట్టుకుంటాడమ్మా, గట్టిగా ఆమె చెప్పండి అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పుడు మూడో సంగతి ఈరోజు లాస్ట్ ఫైనల్. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన ప్రేమని ఎలా చూపిస్తున్నాడు మూడోదిగా అంటే చూడండి, వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం, అది 9వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత చక్కని మాట. యేసుక్రీస్తు వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమని రుజువుపరచుకోవడానికి మనకి ఏం చేయాలి? ఆయన 2 చెప్పేశాను. ఇప్పుడు మూడోది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని తాను ఎలా రుజువుపరుచుకుంటున్నాడంటే, ఈ భూలోకంలో ఎవరైనా దరిద్రులుగా ఉంటే, దరిద్రులు అంటే తిండికి జరగకుండా, బట్టలకు లేకుండా, ఆ పూట కష్టపడతా, అప్పులు పాలయ్యి, ఒక్కరికి ఇవ్వలేని స్థితిలో, సొంత ఇల్లు కూడా లేకుండా బాడుగళ్లలో జీవితాలు ఎంతో వేదన పడతా, దిగులు పడతా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా ఏమాత్రం కూడా అభివృద్ధి లేకుండా, సొంత స్థలము లేకుండా, ఇల్లు లేకుండా, వాహనాలు లేకుండా, వస్తువులు లేకుండా, సంవత్సరాలు అయిపోతున్నా కూడా పేదరెక్కపో అంచుల్లో పడి అలమటించి మనశ్శాంతి నెమ్మది లేక శాపాల బారిన పడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తుల్ని చెయ్యి పట్టుకొని లేవనెత్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దరిద్రతలో, పేదరికంలో, శాపంలో పడిన ప్రజల్ని చెయ్యబట్టి లేవనెత్తి ధనవంతులుగా మారుస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ లోకం మీద ఉన్న ప్రేమను ఎలా రుజువుపరుస్తున్నాడంటే, పేదవాళ్ళని దరిద్రుల్ని ధనవంతులుగా మార్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రుజువుపరుస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మన దేవుడు ఎవరు? పేదవాళ్ళని ధనవంతులుగా మార్చే దేవుడు. ఆమేనండి. మన దేవునికి సాలీసాలని జీవితంలోనే బతకడం ఇష్టం లేదు. మనం ఆయన పిల్లలమైన మనం, లేదా ఎవరైనా యేసు దగ్గరకు వచ్చి అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానని చెబితే, అటువంటి పరిస్థితుల్లో ప్రభువు దగ్గరకు వచ్చిన ఎవ్వరు కూడా దరిద్రతలో, శాపంలో, బ్రతుకు హీనంగా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు అని చెప్పింది వాక్యం. ఇప్పుడు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ధనవంతుడై ఉండి ఈ భూలోకానికి దరిద్రుడుగా వచ్చాడు. క్రైస్తులారా, మీరు కూడా ఆలోచించండి. మనం ఆరాధించే దేవుడు పేదోడా ధనవంతుడా? అక్కడ రాయబడింది వాక్యం చూడండి. ఆయన ధనవంతుడై ఉండియు. అవునా కాదా? మన దేవుడు ఎవరు? మీ నోళ్ళల్లో 2 కేజీ చక్కెర పోయ్యా చెప్పండి. మన దేవుడు ఎవరు? ధనవంతుడు. మన దేవుడు ధనవంతుడైనప్పుడు మనం ఎందుకు పేదోళ్ళుగా ఉండాలా? మన దేవుడే ధనవంతుడు అని చెప్పింది బైబిలు. మన దేవుడు ధనవంతుడైనప్పుడు ఇన్ను ఉండకూడదు. హల్లెలూయా స్తోత్రం. నోరు గట్టిగా ఈరోజు నుంచి యేసు నామములో. మన దేవుడు ధనవంతుడు. ఎంత చక్కగా ఈ మాట నన్ను ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం చదువుతా ఉంటే వాక్యం కసాను పొడిచింది నన్ను కూడా. మన ప్రభు ఎవరో తెలుసా? ధనవంతుడు. బిడ్డాము నువ్వు ఎవరు కూతురువో తెలుసా? ధనవంతుడు కూతురువి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనెవరినే? ధనవంతుడు కొడుకుని. మన తండ్రి, మన దేవుడు ఎట్లాంటి ధనవంతుడు? బైబిల్ ఏం చెప్పింది? మన తండ్రి ఇల్లు ఎట్లుంటుంది చెప్పండి. మన తండ్రి పరలోకం ఎట్లుంటుంది? సిమెంట్ రాళ్ళు, ఎర్రమట్టి అట్లుంటుందా? మొత్తం నల్ల బురద మట్టి ఎట్లుంటుందా? బైబిల్ ఏం చెప్పింది? దగ మెరయు సూర్యకాంతము వంటి బంగారు వీధులు కలిగిన దేశం మంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరణం తర్వాత మనం ఉండబోయే రాజ్యం బంగారు వీధులు కలిగిన రాజ్యం. ఆయన ఆ దేశంలో అంత ధనవంతుడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చదివితే రేపు మనం ఉండబోయే దేశంలో 12 రకాల ముత్యాల చేత కట్టబడింది ఆ దేశం. ఎన్ని ముత్యాలు? పచ్చ, కెంపు, ఏదో చాలా పేర్లు ఉన్నాయి. సులిమాని రాయి, గోమేధికము, ఇలా చాలా 12 రకాల ముత్యాల పేర్లు రాస్తాడు. ఈ ముత్యములతోటి కట్టబడింది అక్కడ. మన దేవుడు ధనవంతుడై ఉండి ముత్యములతో కట్టబడిన పట్టణంలో నివాసం చేస్తుంటే, ఈ భూలోకంలో శాపగ్రస్తులమై దరిద్రంగా అప్పులు పాలయ్యి తినటానికి కూడా తిండి లేక, బియ్యం అయిపోతే బియ్యం వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకుంటా, బదులు తెచ్చుకుంటా, సరైన సమృద్ధి లేక శాపగ్రస్తంగా బతుకుతున్న మన బ్రతుకుల్ని ధనవంతులుగా మార్చడానికి ఆ దేవుడు, ధనవంతుడిని దేవుడు, ఆ ధనాన్ని ఐశ్వర్యాన్ని అంతా పరలోకంలో వదిలిపెట్టి మనల్ని ధనవంతులుగా మార్చడానికి దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్యా నువ్వు ఎందుకు దరిద్రుడిగా భూమి మీదకి వచ్చావు అంటే, నా దారిద్ర్యము వలన మీరు ధనవంతులు అవ్వాలని. ఏంది? యేసయ్య భూమి మీదకి దరిద్రుడికి ఎందుకు వచ్చాడు? నా దారిద్ర్యం వలన మీరు ధనవంతులు అవ్వాలి. అదేంది పాస్టర్ గారు, మాకు నచ్చట్లేదు ఈ మాట. యేసయ్య దరిద్రుడిగా వస్తే మనం ధనవంతులు ఎట్టవుతాం? ఊహ చెప్తాను నేనండి. ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టకుండా అమెరికాని పరిపాలించే అధ్యక్షుడి ఇంట్లో పుట్టాడు అనుకోండి, ఓకే. ఏంది? ఏం చెప్పాను? మనం ఆరాధించే దేవుడు పేదవాళ్ళ ఇంట్లో పుట్టకుండా ఒకవేళ అమెరికాని పరిపాలించి అమెరికా అధ్యక్షుడు, లేకపోతే మన భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఇంట్లో పుట్టాడు అనుకో, యేసయ్యకి ఏం ముద్ర వేస్తారు? జనాభా ఏం ముద్ర వేస్తారో తెలుసా? యేసయ్య ధనవంతుల దేవుడు. ఎవరు దేవుడు? ఇప్పటికే చాలా పేర్లు పెట్టినారు మన ప్రభువుకి. తెల్లోళ్ళ దేవుడు, నల్లోళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, పచ్చోళ్ళ దేవుడు, ఇంక ఇన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు. ఇంకా పాపం అవగాహన లేని పరిస్థితుల్లో ప్రజలు రకరకాల పేర్లు పెట్టేశారు. ఒకవేళ ధనవంతుడిగా భూమి మీదకి వచ్చిండుంటే దరిద్రులందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అమ్మో ఆయన ధనవంతులమ్మ, మన దగ్గరికి ఎందుకు వస్తాడమ్మా, మనల్ని ఎందుకు పిలుస్తాడమ్మా. ఒకవేళ ధనవంతుడు అయ్యి ఉండి మన దగ్గరకు వచ్చినా కూడా మీరు చూడండి, అప్పుడప్పుడు మన బిడ్డలు నేను దగ్గర లాక్కుంటుంటే వెనక్కి వెళ్తూ ఉంటారట. నేను కానీ ఈ కోట్లు మొత్తం తీసేసి 4 చినిపోయిన ప్యాంటు చొక్కా తగిలించుకొని అప్పుడు పోయిన వాళ్ళ మధ్యలోకి, సార్ మనకు సమానంగా ఉన్నట్టు ఇప్పుడు పోదాం దగ్గరికి వస్తారు. నేను మొత్తం కోట్లు వేసుకొని వచ్చాడు అనుకో, రే గమ్రే నైనా సార్ నైనా మనకి ఇంతకు మన స్థాయి వేరులేరా, సార్ స్థాయి వేరా, సార్ ఇప్పుడు కారుల్లో తిరుగుతున్నాం, మనం అంతా సైకిల్లో తిరిగేవాళ్ళం. అబ్బాయి ఒక సార్కే మనకి సెట్ కాదు. ఏంది నన్నే నా దగ్గరకే రావట్లా.
పేదలైన వారిని, కన్నీళ్లలో ఉన్న వారిని, డబ్బు లేని వారిని, దరిద్రులైన వారిని, శాపగ్రస్తమైన వారిని, సొంత ఇల్లు లేక మరి చెట్ల కింద కాపురాలు చేస్తున్న భయంకరమైన లోకస్తుల చేత తక్కువ కులాల వాళ్ళగా పరిగణించబడి, తక్కువ కులాల వాళ్ళగా పరిగణించబడి విలువ లేకుండా మాట్లాడించబడుతున్నటువంటి ఈ దినాల్లో ఎందరో శాపగ్రస్తం అయిపోయిన బిడ్డలుగా ఉంటే, ఇటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గర రావాలంటే ఆయన ధనవంతుడుగా వస్తే కుదరదు. ఆయన దరిద్రుడుగా వస్తే ఈ దరిద్రులందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్లో ఏం రాయబడిందంటే యేసుక్రీస్తు వారు పాపులకు స్నేహితుడంట. ఎవరికి స్నేహితుడు? మన యేసయ్య పాపులకు, సుంకరులు, పాపులు ఆయనతో చుట్టూ కూర్చొని భోజనం చేసేవాళ్ళంట. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఏసీ కారులో దిగి రండి తిందామంటే వస్తారా? రే ఆయన పిలిచినా మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మో ఆయన ముఠామేస్త్రి, అమ్మో ఆయన పెద్ద ఆయన, అమ్మో మనం వెళ్ళకూడదు. రే పిలుస్తారు పెద్దోళ్ళు, అమ్మో మనం జాగ్రత్త ఉండాలా. అసలు నోరు కూడా తెరవరు ఏసే దగ్గరికి వస్తే. ఏమండి మీరు పెద్దోళ్ళు, మేము సార్ అనవాకండి ఆయన మన ఫ్రెండ్ చూడండి అంటే ఫ్రెండ్ లేదు, ఏమి లేదు, అమ్మో మీరు పెద్దోళ్ళు మేము. చూసారా, అసలు ఇంకా ప్రధానమంత్రి ఇంట్లో పుడితే మన జాడే లేదు. ఇంకా మన వైపు కూడా ప్రధానమంత్రి మన ఊరికి వస్తాడా? ఇక్కడికి వస్తాడా? రాడు. ఎందుకైనా ఆయనకి రావాల్సిన అవసరం కూడా. ఆయన స్థాయి ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది? అందుకే ఆ ధనవంతుడు, పరలోక పట్టణములో ధనవంతుడుగా ఉన్నటువంటి మన తండ్రి, మన దేవుడు తన ధనాన్ని, తన ధనిక స్థితిని వదిలిపెట్టి ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వస్తే ఆ దారిద్ర్యాన్ని బట్టి మనం ధనవంతులు అవుతామని, ఆయన మనం చేర్చుకుంటామని, నీ కోసం నా కోసం నన్ను ధనవంతుడిగా చేయటానికి, నిన్ను ధనవంతుడిగా చేయటానికి, సకల సమృద్ధితో నిన్ను ఆశీర్వదించడానికి, సకల సమృద్ధితో నన్ను ఆశీర్వదించడానికి మన ప్రభు అయిన యేసయ్య ఆ ధనాన్నంతటి పరలోకంలో వదిలిపెట్టి ఒక సాదా సీదా పేదవాడిగా పశువుల పాకలో, పశువుల తొట్టిలో, కుడితి దాగే తొట్టిలో నీ కోసం నా కోసం మహాదేవుడు పడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొట్టాలనిపిస్తే కొట్టు, సప్పట్లు లేకపోతే కొట్టబాకు. ఊరికి ఏడాడుకునేది నిన్ను నన్ను ఆశీర్వదించి, నిన్ను నన్ను గొప్పవాళ్ళుగా చేసి మనల్ని ధనవంతులుగా మార్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దరిద్రుడిగా వచ్చాడు భూమి మీదకి. మనమేమనుకున్నాం, మొన్నదాకా యేసు ప్రభుకి పడుకోవడానికి స్థలమే లేదు కాబట్టి మనకు కూడా ఇల్లు ఉండకూడదు, యేసు ప్రభుకి బట్టలు కూడా లేవు, మనకు కూడా బట్టలు వద్దు. బైబిల్ ఏం చెప్పింది? ఒరే ఆయన అలా మారింది ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు అవ్వాలని. క్రైస్తవులారా, మీ మైండ్ ఈరోజు యేసు నామములో మారిపోవును గాక. హోలీ జడ్జి సంతానమా, మీ నరాల్లోకి ఇంజెక్షన్ ఎక్కిపోవును గాక. మన దేవుడు ధనవంతుడా పేదోడా? ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని ఆయన ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడని బైబిల్ చెప్పింది. మన ఫాదర్, మన తండ్రి, మన డాడీ రిచ్ పర్సన్, రిచ్ మ్యాన్. ఆయన స్థాయికి మనం మహిమ తేవాలని, మనం ఆయన రేంజ్కి ఎదగాలని, ఆయన ఆ రేంజ్లో భూమి మీదకి వస్తే ఆయన దగ్గరికి ఎవరు పోరని తాను తగ్గించుకొని ధనమంతా వదిలిపెట్టి, ఆ స్థితిని వదిలిపెట్టి పేదవాడి కడుపులో పుట్టాడు. ఆయన ఒక పేదవాళ్ళ కడుపులో పుట్టాడు. బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమని మనకి లోకానికి ఎలా రుజువుపరచుండంటే, ఆయన కంటికి ఎవరైనా పేదవాళ్ళు కనబడి ఆ పేదవాళ్ళు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నిన్ను నా దేవుని అంగీకరిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, నువ్వే నా దేవుడు, నాకు సహాయం చేయ అని ఒక్క మాట అడిగితే అట్టడుగున పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా 20 లక్షలు అప్పులైపోయి ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోదాము, ఈ 20 లక్షల అప్పు నేను కట్టలేను, నేను ఈ అప్పులు కట్టడం కంటే నా ఇల్లు పొలాలు మొత్తం అమ్మేసి ఈ ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోతా అని దివాలా తీసి లాస్ట్ మూమెంట్లో నువ్వు ఆలోచిస్తున్నా కూడా ఒక్కసారి యేసు వైపు తిరిగి ఆయన సహాయం అడిగితే అక్కడ నుంచి నీ చెయ్యి పట్టుకొని యేసు నామములో లేపుతాడు. కొట్టాలనిపిస్తే కొట్టు, లేకపోతే ఆపేయ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 20 లక్షల అప్పు కాదు, 20 కోట్ల అప్పు కూడా ఎలా తీరుస్తాడో తెలీదు. అప్పుల్లో నుంచి నేను బయటికి లాక్కొచ్చి ఒకరికి పెట్టగలిగేటట్టుగా చేస్తాడు మనం ఆరాధించే దేవుడు. పేదవాడా ధనవంతుడా? ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని మన దరిద్రత తొలగించడానికి ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడని రాయబడింది. ఎంత ప్రేమగల దేవుడన్నా! అంటే మన తండ్రి, మన దేవుడు మనల్ని ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడా, కిందకు పోవాలని కోరుకుంటున్నాడా? చెప్పండి. మనం దీవించబడాలని కోరిక, అమ్మ నాశనం అయిపోవాలని కోరిక మన తండ్రికి, మన దేవుడికి దీవించబడాలని కోరిక. మనం ధనవంతులు అవ్వాలని కోరిక. వెలసను నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి నీ మీద ఏం ఆశ ఉందంటే వెలసను ధనవంతుడు అవ్వాలి అని ఉంది. నేను చెప్తున్నానా, బైబిల్లో ఉందా? డైరెక్టర్ గారు బైబిల్లో చూసుకోండి మాట. మన దేవునికి మన పట్ల ఏం ఆశ ఉంది?
ఆ ఎఫ్రా BMW కారులో నువ్వు తిరగాలని నీ దేవునికి ఆశ ఉంది. నువ్వు ధనవంతులు అవ్వాలని ఆశ ఉంది. జేడి కంపెనీలు పెట్టాలని దేవునికి ఆశ ఉంది నీ విషయంలో. మనము ధనవంతులు కావాలనని ఆయన తన ధనాన్ని విడిచిపెట్టి మన కోసం దరిద్రుగా వచ్చాడు భూమి మీదకి. ఆయన దరిద్రుగా భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, కొంతమంది అంటుంటారు యేసు ప్రభువు చాలా పేదోడు, 3 మేకులు 4 చెక్క ముక్కలు పెరుకోలేకపోయాడంటే. పాపం బిడ్డలారా, ఆయన ఎందుకు అలా పీక్కోలేదంటే, ఎందుకు ఆయన అలా కష్టపడ్డాడంటే, ఇదిగో ఆయన శిలువలో రక్తం కాచింది ఎందుకంటే, ఆయన శిలువ వేయబడింది ఎందుకంటే, బిడ్డలారా దరిద్రులైన పేదవాళ్ళుగా ఉన్న మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి నా యేసు సిలువను ఎక్కాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సిలువలో ఆయన ప్రాణం పెట్టకపోయి ఉంటే ఈరోజు మనం దరిద్రులుగానే బతుకు మిగిలిపోయే వాళ్ళమే. ఒక్క 200 సంవత్సరాలు వెనకపోతే, ఒక్క 200 సంవత్సరాలు వెనకపోతే బిడ్డలారా, మన వెనక తాటెక్ కట్టి మూతికి ముంత కట్టి నడిపించే రోడ్లలో విలువ లేకుండా, తక్కువ కులస్తులుగా పేర్లు పెట్టి, ఉద్యోగాలు లేకుండా చదవనీయకుండా, ఆడపిల్లలు చదవనీయకుండా భయంకరంగా అణిచివేత ఉండింది మన దేశంలో. ఈరోజు అదంతా కనుమరుగైపోయి ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ క్షేమంగా ఆరోగ్యంగా 4 రూపాయలు సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని ఈరోజు మనం ఆస్వాదించబడ్డామంటే ఏంటో తెలుసా? అదిగో ఆయన పేదవాడుగా భూమి మీద రాబట్టే, ఆయన జ్ఞానం ప్రజలు కలగబట్టే, మన భారతదేశానికి క్రైస్తవులు రాబట్టే, ఆ క్రైస్తవులు ఎన్నో చట్టాలు చేసి మనకి ఈరోజు ఈ విడుదల కలగడానికి కారణమయ్యారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పేదవాళ్ళని ధనవంతులుగా మార్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసయ్య సిలువలో రక్తం కాచింది ఎందుకంటే, దరిద్రత నుంచి నిన్ను నన్ను పైకి లేవనెత్తడానికి, నీ అప్పుల్లో నుంచి నీ విడిపించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, ఒకరికి పెట్టేటట్టుగా నిన్ను చేయడానికి. ఆ రీతిగా ఈ గ్రామాన్ని, గ్రామస్తుల్ని మన దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. అప్పుల్లో నుంచి లేపతాడా? లేపడా? నమ్మాలి. ఇక నమ్మాలా. మన దేవుడు పేదవాడా ధనవంతుడు? చెప్పండి ఇప్పుడు. మనం అంతకుముందు అర్థం కాదు మనకి. ఆయన ధనవంతుడై ఉండియో, ధనవంతుడిని దేవుడిని పెట్టుకొని అప్పుల చేత మాటలు ఎందుకు తినాలి మనము? ధనవంతుడిని దేవుడిని పెట్టుకొని ఈఎంఐల చేత ఫోన్లు ఎందుకు చేయించుకోవాలా? ధనవంతుడిని దేవుడిని పెట్టుకొని వడ్డీలో చేత ఎందుకు తిట్టించుకోవాలి? రోషం ఉంటే యేసు వైపు తిరిగి రోజు రాత్రి, నా తండ్రి నువ్వు ధనవంతుడు అని బైబిల్ చెప్పింది, నేను నీ కొడుకుని లేపో అని అడుగు. ఏం చేస్తాడో తెలియదు, ఎట్ట చేస్తాడో తెలియదు, ఇసకన్నా లేస్తావు పైకి వేస్తున్నామలు అంతే. నిన్ను అడిగితే 1,00,000 రూపాయలు ఒకేసారి తెచ్చి ఇతరులకు ఇవ్వగలిగే స్థితిలోనికి ఇస్సాకన్నా మర్రిపోండి దేవుడు లేపతాడు. ఆమె కొట్టాలంటే కొట్టు, లేకపోతే అయిపోయి ఎందుకు నా కోసం కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బైబిల్లో మాటలు చెప్తున్నానా, సొంత మాటలు చెప్తున్నానా? ఆయన ధనవంతుడై ఉండి మనల్ని దరిద్రత తొలగించి మనం ధనవంతులుగా మార్చాలని ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడంట. అంత మాత్రమే కాదమ్మా, అంత మాత్రమే కాదు. ఇంకో వాక్యం కూడా చూడండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకో మాట కూడా చూడండి. యోహాను సువార్త బిడ్డలారా, ఇప్పుడు నేను ఇంకొక మాట, ఈ మాట చదివే ముందు ఒక మాట చేస్తా చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం తీసిపెట్టండి. యోహాను సువార్త 15 తీసిపెట్టండి. ఒకసారి తీస్తాను ఆ సైజు చూడండి. ఇప్పుడు ధనవంతుడైన మన దేవుడు ధనవంతుడైన మన దేవుడు భూమి మీదకి పేదవాడుగా ఎందుకు వచ్చాడు? ఆయన పిల్లలమైన మనలందరినీ ధనవంతులుగా, ఆశీర్వదించబడిన వారుగా, సమృద్ధి కలిగిన వారుగా మార్చాలని వచ్చాడు. ఒకవేళ రేపు అహరోను చచ్చిపోయే నాటికి, ముసలోడే చచ్చిపోయే నాటికి అహరోను ఇదే పేదరికంలో చచ్చిపోయాడు అనుకోండి. ఊహకే ముసలోడు అయిపోయి పేదరికంలోనే చచ్చిపోయాడు. ఆ రోజు కూడా అహరోనుకి నేనే సమాధి పెట్టి తెచ్చాను అనుకోండి. అప్పుడు అహరోను ఏం చేశాడు తెలుసా? తన జీవితం ద్వారా నా దేవుడు శక్తి లేనివాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించలేకపోయాడని మన దేవుని నామానికి అవమానం తెచ్చి వెళతాం. భూమి మీద నుంచి పోతా మనం. నువ్వు ఆశీర్వదించబడలేదంటే దేవునికి అవమానం. అసలు భూమి మీదకి ఆయన దరిద్రుడిగా వచ్చిందే మనల్ని ఆశీర్వదించడానికి. ఇప్పుడు ఆయన వాక్యం పట్టుకొని మనం ఆశీర్వదించబడకపోతే, మనం లేవనెత్తబడకపోతే మనమే మన దేవుని శక్తిని తగ్గించినట్లు లెక్క. బిడ్డలు ఉన్నారు, తెలియని బిడ్డలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలతో. మరి ఈ దేవుని ఎరగని బిడ్డలు ఉన్నారు. డేవిడ్ 24 గంటటే ఉన్నాడు అనుకో, ఆయన కంటే మేమే బాగున్నాం అంట పద్దనట్టు. అట్లా కాదు, లేయాలి ఎక్కడ వేస్తున్నామో లామని చెప్పగట్టుగా. డేవిడ్ నువ్వు నమ్ము, నీ పనే కాదు, నువ్వు నమ్మి ప్రభువును గట్టిగా పట్టుకో, ఎలా లేపాలో ఆయనే లేపుకుంటాడు యేసునామములో అంతే. ఒకప్పుడు ఇక్కడ ప్రార్థన జరిగినరా, డేవిడ్ వాళ్ళ పాస్టర్ని పిలిపించి శ్రీనివాసులా సేనైతారని చెప్పారా? శ్రీనివాసులు ఏదో యేసు ప్రభు ప్రార్థనలు పెట్టించాడో, అబ్బో పట్టుకో కాబట్టి
ఆ దేవుడు వాడిని ఆశీర్వదించి ఈరోజు మన కళ్ళ ముందు ఎంతగా దీవించాడని రేపు తమ్ముడిని బట్టి ఇంకొకరు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడతారు. ప్రభు దగ్గరికి జనాభా రావాలంటే ముందు మన పేదరికం పోయి మనం ఆస్వాదించబడాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరేం ప్రార్థన చేయాలంటే, తండ్రి నువ్వు ధనవంతుడు అన్న సంగతి ఇప్పుడు మా పాస్టర్ మా సార్ మాకు చెప్పాలా, ఇప్పుడు చెప్పాడు, ఈరోజు దొరికింది ఇప్పుడు పాయింట్ మాకు. నువ్వు ధనవంతుడు అంట కదా, నువ్వు మమ్మల్ని ఆస్వాదించడానికి దరిద్రులకు భూమికి వచ్చావంట కదా, మేము కానీ పేదరికంలోనే చచ్చిపోతే నీ నామానికి అవమానం అంట కదా, ఇంకా నేను పేదరికంలో చచ్చిపోకూడదు, నువ్వు ఎట్ట చేస్తావు, నాకు సంబంధం లేదు, నాకు చేయి, నన్ను ఆస్వాదించు, నన్ను భూమి మీద నిలబెట్టయ్యా, నీ కోసం నేను నిలబడతానయ్యా అని మన ధైర్యంగా ప్రభు కోసం నిలబడితే, బిడ్డలారా మనల్నే కాదు ఈ దూరాల నుంచి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఎవరైనా యేసు వైపు తిరగడానికి ఇష్టపడితే, పేదరికంలో నుంచి, దరిద్రతలో నుంచి, అప్పుల్లో నుంచి, ఘోరమైన కన్యలలో నుంచి, అసమాధానంలోంచి లేవనెత్తి ఈ భూమి మీదే మనల్ని ధనవంతులుగా మార్చి ఆశీర్వదిస్తాడు యేసు నామములో. అప్పుడు మనం చెప్పొచ్చు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని పేదరికంలో నుంచి లేవనెత్తి ధనవంతులుగా మార్చి చూపించాడు ఆయన ప్రేమను మీ మీద. రండి యేసు దగ్గరికి అని పిలవాలా, పిలుస్తున్నాం. ఆయన దరిద్రుల్ని ధనవంతులుగా మారుస్తాడు, పేదవాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆయన పడిపోయిన వాళ్ళని లేవనెత్తాడు, కటిక దరిద్రుల్ని దీవిస్తాడు, అనేకులకు పెట్టగలిగే స్థాయిలో తీసుకెళ్తాడు. బిడ్డ, నా రెండు చేతులు జోడించి దండాలు పెట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. మీకు ఒక మాట, నువ్వు పేదరికంలోనే ఉండిపోతే దేవుడికి నువ్వు అవమానం తెచ్చినట్లు లెక్క, దేవుని శక్తిని నువ్వు తీసివేసినట్లు లెక్క, దేవుడిని చేతకాని వాడుగా లోకానికి ప్రజెంట్ చేస్తున్నావు. నా దేవుడు చేతకాని వాడు కాబట్టి నేను పేదరికంలో ఉండిపోయాను చివరిదాకా అని అర్థం. విశ్వసించండి దయచేసి, ప్రభుని పట్టుకోండి, ఆయన అడగండి, ప్రభువా నేను పేదరికంలో ఉంటే నీకు అవమానం అంట, నన్ను పేదరికంలో ఉండనివ్వద్దు, నన్ను ఆశీర్వదించను కోరుకో. ఏం చేస్తాడో తెలియదు, నీ దశ మారిపోయి స్టార్ తిరిగిపోద్ది యేసునామములో, అంతే. గట్టి చెప్పు హల్లెలూయా. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తమో. మనం ఆరాధించే దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని నోటి మాటతో సృష్టించిన వాడు. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. నీ స్టారు తిప్పతాడు యేసునామములో, అంతే. 8 లక్షలు పెట్టి నా కారు తీసిరా దేవుడా, నాకు తీసిచ్చాడా, తీసిలేదా? మరి నాకు తీసినప్పుడు మీకెంత తీసాడు? మా కారు వద్దులే అనబాకు, నేను దీవించబడాలని కోరుకో, అంతే. నువ్వు నీ స్టార్ ఎలా తిప్పుతాడో ఆయన తిప్పుతాడు. నా ప్రియమైన గ్రామస్తులారా, దేవుని బిడ్డలారా, మరి గ్రామ ప్రజలారా, దూరం నుంచి ఈ మాటలు వింటున్న మీకు కూడా ఒక శుభవార్త ఏంటంటే, కన్నీళ్ళలో, బాధల్లో, పేదరికంలో, దరిద్రతలో, శాపంలో ఇబ్బంది పడతా, అప్పులతో ఏగలేక ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలని ఎవరైనా దిగులుతో, వేదనతో, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉంటే, ప్రేమగల దేవుడు మిమ్మల్ని తన ప్రేమతో పిలుస్తున్నాడు. అయ్యా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మీకు ఎలా చూపిస్తాడంటే, మీ పేదరికంలో నుంచి, దరిద్రతలో నుంచి మిమ్మల్ని లేవనెత్తి, మీ పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇచ్చి, మీ వ్యాపారాలు దీవించి, మీ చేతి పనులు దీవించి, నలుగురికి మీ చేతితో పెట్టగలిగే స్థాయికి మిమ్మల్ని లేపి మీ మీద తన ప్రేమను రుజువుపరుచుకుంటాడు యేసునామములో. ఈరోజు రాత్రి మీకు ఒకవేళ డౌట్ ఉంటే వచ్చి చూడండి అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మన దేవుడు ప్రేమగల దేవుడు, మన దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి ఆయన అన్వేషణ కాదు. బిడ్డ, నువ్వు ఏడవలసిన అవసరం లేదమ్మా, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ అప్పుల్లో నుంచి నేను బయటపడలేనేమో అనుకోవద్దు, నేను ఇంకా అయిపోయింది నా పరిస్థితిని ఏడవద్దు. అయ్యా బ్రదరు, సహోదరుడా, సహోదరి, మీరెవ్వరు అడవద్దమ్మా. మన ఏడుపులు తీర్చడానికే 2000 సంవత్సరాల క్రితం ధనవంతుడైన దేవుడు దరిద్రులైన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన దరిద్రులుగా భూమి మీదకి వచ్చాడు. ఆయనను ఉపయోగించుకొని ఆయన శక్తి ద్వారా మనం ఈరోజు భూలోకంలో దీవించబడదాం యేసునామములో. మనం డబ్బు కోసం బతికే వాళ్ళం కాదు, కానీ దేవుడి కోసమే బతికే వాళ్ళమే. మన దేవుడే ధనవంతుడైనప్పుడు ఆయన సహాయము ద్వారా ఈ భూలోకంలో సమృద్ధిగా బ్రతుకుదుము గాక. రోషం ఉంటే ఇంజెక్షన్ ఎక్కిపోవాలంతే ఈరోజు యేసునామములో, అంతే. వేరే మాటే ఉండకూడదు, అవునా కదా? కానండి. నెక్స్ట్ వాక్యం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడికి మనం ఆస్వాదించడం ఆయనకి ఇష్టమా లేదా? చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 7-8 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verses 7 and 8. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
అక్కడ మీరు ఏ లైన్ మీరు ఎక్కడ గీత కొడతారంటే, నేను చెప్పిన గీత కొట్టండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందును బట్టి మీరు నాకు శిష్యులు అవుతారు. ఎంత మంచి మాట. మనము ఫలిస్తేనే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందంట. అహరోను మామూలుగా ఫలించకూడదు. చెల్లిలా అమ్మా సుసన్నమ్మ, మామూలుగా ఫలించకూడదు, బహుగా ఫలించాలా. బైబిల్ చెప్పిందా నేను చెప్పానా? ఫలించడం అంటే ఒక చెట్టు కాయలు కాస్తే, పూలు పూస్తే అది ఫలింపు అంటారు. 8 సంవత్సరాలుగా చర్చికి వస్తా, 15 సంవత్సరాలుగా చర్చికి వస్తా, 15 సంవత్సరాలుగా సేవ చేస్తా, పండ్లు లేవు, పూలు లేవు. ఈ హోలీ జడ్జి మినిస్ట్రీలో ఇక్కడి నుంచి పోస్తాయి పండ్లు. చేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా. పూలు ఇప్పుడు వస్తాయి. ఇంకా మీరు కోసుకోవటం. ఎందుకు? మన దేవుడు ఎవరు లేక ధనవంతుడని దేవుడు. ప్రభు అంటాడు, బిడ్డలారా, నేను భూలోకానికి వచ్చింది మిమ్మల్ని ఆస్వాదించడానికి, దీవించడానికి, మీ పేదరికాన్ని పోగొట్టడానికి. బిడ్డ, నేను రక్తం కాచింది మీ పాపాలు పోగొట్టడానికి, మీ రోగాలు స్వస్థపరచడానికి. 2, 3వది మీ దరిద్రం తీసేయడానికి నేను ప్రాణం పెట్టా. నన్ను నమ్ముకున్న మీరు ఇంకా దరిద్రతలో ఉండడానికి వీల్లేదు, శాపంలో పేదరికలు ఉండడానికి వీల్లేదు, లేవండి అని చెప్పేసే మనకు ఆమె చెప్పండి గట్టిగా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా డాడీ? మనకు డబ్బు కట్టలేం కదా డాడీ. కూతురా, ఇక నెక్స్ట్ మాటే లేదంతే. నువ్వు ఆశపడు, నీకు ఇస్తాడు యేసునామములో దేవుడు, అంతే. డాడీ, మనం అమెరికా పోయేదానికి మన దగ్గర 60 లక్షలు లేవు కదా డాడీ. నాన్ సెన్స్, అంతే. మన దేవుడు ఎవరు? పేదవాడా ధనవంతుడా? ధనవంతుడు. ఆశపడి ప్రార్థన చేస్తూ ఉండు. ద్వారాలు తెరవడం, తీసుకెళ్ళడం ఆయన పని. ఆమె చెప్పండి. మన దగ్గర ₹1,00,00,000 ఉంటే మన అమెరికా పోవడం పెద్ద విషయం కాదు. మనం గొర్రెలు మేపుకునే వాళ్ళం అయి ఉండి మన అమెరికా పోతే గొప్ప. ఆమె చెప్పండి గట్టిగా. అంటే గొర్రెలు ఎవరు మేపుకుంటున్నారు సార్? దావీదు మేపేళ్లే. మన దగ్గర ఏమీ లేనప్పుడు, జీరోగా ఉన్నప్పుడు అక్కడ నుండి లేవనెత్తపడ్డాం కదా దేవునికి మహిమ రావాలంటే. కాబట్టి నీ పిల్లలు, నా పిల్లలు, ఇదిగో ఈ గ్రామంలో అనేక మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయుదురుగాక. దేవుడు దీవిస్తాడు యేసు నామములో. కువైట్ పోయి జాబ్ చేయాలండి, అమెరికా పోయి జాబ్ చేయాలండి, ఆస్ట్రేలియా పోవాలండి, జపాన్ పోవాలండి అనుకుంటున్నారా నా ప్రియులారా? యేసు వైపు చూస్తే పేదరికంలో ఉన్న వాళ్ళని ఆశీర్వదించడానికి భూమి మీదకి వచ్చిన ఈ దేవుడు నీ ఆశలు నెరవేర్చి దేశాల్లో వెళ్ళి నువ్వు జాబు చేసి మరి సంపాదించుకొని క్షేమంగా బతికేటట్లుగా ఈ దేవుడు నీకు సహాయం చేస్తాడు యేసు నామములో. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు. మీరు ఫలించలేదనుకో నా తండ్రికి మహిమ ఉండదు. మీరు ఆస్వాదించబడలేదనుకో దేవునికి మహిమ ఉండదు, దేవుడికి అవమానం కలుగుతుంది. మీరు పేదరికంలోనే ఉండిపోయారనుకో నా తండ్రికి అవమానం కలుగుతుంది. మీరు పేదరికంలోనే నలిగిపోయారనుకో నా తండ్రి అవమానించబడతాడు. బిడ్డ, మీరు బహుగా ఫలించాలి, అప్పుడు నా తండ్రికి మహిమ కలుగుతుంది మీ వల్ల. అంత మాత్రమే కాదు, మీరు ఎప్పుడైతే నిజంగా ఫలిస్తారో అప్పుడే మీరు నాకు నిజమైన శిష్యులుగా మారతారు. ఆమె చెప్పండి గట్టిగా. అబ్బా డైరెక్టర్ గారు, మనం ఫలించలేదంటే దేవునికి కూడా నిజమైన శిష్యులుగా బతకలేం మనం అసలు. యేసు ప్రభుని నమ్ముకోండి సిస్టర్, దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. ఇచ్చి జాలు లేపు అంటారు మనల్ని. ఇంకా అంటే యేసయ్య శిష్యులుగా ఉండడానికి కూడా అర్హత ఉండదు మనకి. ఇంకా మనం వాక్యం చెబితే ఒక్కరెందరో నువ్వు పోవమ్మా, నీకంటే మేమే బాగున్నామా అంటారు. ఈరోజు మన 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 సాక్ష్యానికి ఎందుకు బలం లేదంటే అభివృద్ధి మనలో కనబట్టలేదు. బిడ్డ, దేవుడు అన్ని కోణాల్లో మనల్ని దీవించడమ్మా. నమ్మి అడుగులు వేద్దాం ఈరోజు నుంచి యేసు నామములో. నేను చనిపోయే లోపల భూమి మీద బహుగా ఫలించాలి. బైబిల్ చెప్పింది, మొదట్లో నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. చెప్పినప్పుడు నమ్మాలా పడలేదా? వద్దులే సార్, మాకేం వద్దు, సైకిల్ చాలా. యేసు నామములో నోరు అదుపులో పెట్టుకో. ఇక నుంచి జనపలన ఇంకా నోరు అదుపులో పెట్టుకోవడమే, విశ్వసించి పొందుకోవడమే యేసు నామములో. అంతే. మన ఆశీర్వాదం మనకి దేవుడు సమృద్ధిగా అందుబాటులో పెట్టున్నాడు. నా ప్రభు అయిన యేసయ్య మనకే కాదు, దూరం నుంచి మాటలు విని ప్రభు మీద ఆధారపడి యేసయ్య దగ్గరకు వచ్చి పేదరికం పోగొట్టుకోవాలని కోరుకున్న ప్రతి బిడ్డకి దేవుడు సహాయం చేసి వాళ్ళ దరిద్రతలోంచి లేవనెత్తి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఈ కాలనీలో ఉన్న పేదరికం యేసు నామములో తొలగిపోవును గాక. ఇక చదువే బిడ్డలు దేశాల్లో ఉద్యోగాలు చేసి ఆశీర్వదించబడును గాక. ఈ గ్రామం యేసు నామములో లేవనెత్తబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఆస్వాదించడా? ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. బిడ్డలారా, అయిపోయిందా? ఇప్పుడు అదే 15వ అధ్యాయం 6వ వచనం చూడండి, మరి 16వ వచనం చూడండి. అదే అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడేమంటే,
నా పేరట తండ్రిని మీరు ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించండి, మీ ఫలము నిలిచి ఉండాలి అని రాయబడింది. బిడ్డలారా, అసలు మనం ఫలించాలంటే మనం ఏది అడిగితే అది మనకు దేవుడు ఇవ్వాలంట. ఫస్ట్ మనం అడిగింది దేవుడు ఇస్తే మనం ఫలిస్తాం. ఇదిగో మీకు ఏది ఇష్టమో అడగండి, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు వెళ్ళి మొదట ఫలించండి. బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఫలించాలని కోరుకోండి, మీరు ఏం కావాలో మీ తండ్రిని అడగండి నా పేరట, నా తండ్రి మీరు అడిగినవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. దాని ద్వారా మీరు ఫలిస్తారు, దీవించబడతారు. అప్పుడు మీ ద్వారా నా తండ్రి మహింపరచబడతాడు. అప్పుడు మీరు నాకు నిజంగా శిష్యులు అవుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మీద ఉన్న కోటుకి ఎక్కువ విలువ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కోటు తీసేసాను అనుకో, నార్మల్ పాస్టర్ చూసారా. మనం భక్తి పనులు మనం కోట్లు చూడాలి, మనం తెలచొక్క చూస్తాం, కానీ లోకం తెలచొక్క చూడదు. లోకం ఆశీర్వాదాన్ని చూస్తుంది, లోకం అభివృద్ధిని చూస్తుంది. నువ్వు కారులో దిగేవంటే ఊరూరిని సలాం కొట్ట దేశనామాలు అంతే. ఇంకా జాన్ పాల్ ఏ దేవుని ఆరాధిస్తున్నాడు, నాకు మా పరిస్థితి మారాలి, వద్దు, ఎవరైతే ఏమి జీవితం మారాలి, పట్టుకోవాలి, జాన్ పాల్ దేవుడే అంటారు అంతే. అటు కాకుండా స్తోత్రం మాత్రం అంటూ ఉండేమనుకో దేవుని శిష్యులుగా ఉండలేరు, ఒక్కరు కూడా ప్రభు కోసం పట్టుకోలేరు. మనం ఫలించాలని దేవుని కోరిక. అడిగితే అడిగినవన్నీ దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. దేవుడు ఈ భూలోకంలో దరిద్రతని, శాపాన్ని మనం ప్రభు నిమిత్తమై జయించే నేను దేవుడు లక్షాధికారిగా దీవిస్తే ఇట్లాంటి మీటింగులు నీ ద్వారా 400 మీటింగులు జరుగుతాయి. నిన్ను దేవుడు దీవిస్తే స్టేజీ కట్టడానికి నానా తంటాలు పడ్డా మేము. ఇప్పుడు మనం దీవించబడితే అసలు లెక్కేలే. ఇట్లాంటి మీటింగులు 400 మీటింగులు చేయాలి. నువ్వు అక్కడవే నువ్వు దీవించబడితే మనకు ఆశీర్వాదం ఉంటే కదా దేవుని కార్యక్రమం బాగా జరుగుతాయి. ఒకవేళ దేవుడు మనకు బాగా ఇస్తే వెనక ఫ్లెక్స్ కట్టి లైట్, ఎర్ర లైట్లు, తెల్ల లైట్లు మొత్తం గందరగోళం చేసి చూడబలి ఇట ఏ సునామల్లా వస్తుంది వస్తుంది వస్తుంది. మన దేవుడు ధనవంతుడా పేదోడా? ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దారిద్ర్యం వల్లనే మనం ధనవంతులు అవుతాను వాక్య సెలవిచ్చింది. మనం ఫలించడం దేవునికి ఇష్టం. ఫలించకపోతే దేవునికి మహిమ ఉండదు. ఫలించకపోతే దేవుని శిష్యులుగా ఉండలేము. ఈ రోజు నుంచి మీ గుండెల్లో దూసుకుపోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే, ప్రభువా ఈ పేదరికం మీద నాకు జయమిచ్చి నన్ను లేవనెత్తితే నీకు మహిమకరంగా బ్రతకాలని నాకు ఆశ ఉంది, నీకు మహిమకరంగా జీవించాలని నాకు ఆశ ఉంది. నా చేతులతో నీ పనులు ఇంకా నేను ఎన్నో చెయ్యాలయ్యా, నన్ను లేవనెత్తని అడుగు. నిశ్చయంగా ఈ పేదరికపు జాడే నీకు కనబడకుండా నా ప్రభు నేను స్థిరపరుస్తాడు యేసునామములో. ఇంకొక మాట ముగిచ్చేస్తాను, 10 నిమిషాలు ముగిచ్చేస్తాను బిడ్డలారా. 35వ కీర్తన 27వ వచనం త్వరగా చదువుదాం. 35వ కీర్తన 27వ వచనం. ఈ మాట నాకు ఎంత నచ్చిందని చూడండి, అవాక్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఎన్నో అధ్యాయము? 35వ కీర్తన 27వ వచనం. ఆడేముందంటే, నేను చదివిన మాట మీరు అండర్లైన్ చేయండి. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. అబ్బా, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. రాహేలక్క, మనం ఆరాధించే మన దేవుడు, కుమారమ్మ, మనం ఆరాధించే మన దేవుడు ఎవరంటే తన సేవకుల క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు అంట. ఆమె చెప్పండి గట్టిగా. అంటే నువ్వు క్షేమంగా ఉంటే నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు దీవించబడితే నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు. కుళ్ళుకుంటాడా? ఆనందిస్తాడా? అబ్బో 3 రోజులు 3 చొక్కలు వేసుకొచ్చాడు, ఆరోనా అబ్బా బాగా సంపాదించుకుంటాడు ఈ మధ్య అనేవాడు కాదు మన దేవుడు. తన సేవకులు క్షేమంగా ఉంటే, తన బిడ్డలు దీవించబడితే అది చూసి ఆనందించాలని కోరుకుంటున్న దేవుడు మన దేవుడు. ఈ లోకం నిన్ను చూసి ఎంత కుళ్ళుకున్నా దేవుడు నీ పక్షమందుంటే చాలు యేసునామములో. ఆయన తన బిడ్డల క్షేమాన్ని చూచి ఆనందించాలని కోరుకునే దేవుడు. ఆమె చెప్పు గట్టిగా. ఒకవేళ తన ప్రజలు గనక క్షేమంగా ఉండకుండా కన్నీళ్లతో, ఏడుపుతో, రోగాలతో, పేదరికంలో ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళని చూసి దేవుడు సంతోషపడతాడా? ఏడస్తాడా? తన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు, అలాగే తన సేవకుల దుస్థితిని చూసి బాధపడే దేవుడు. ఇప్పుడు నీ దేవుడు నువ్వు బాధ పెడతావా? సంతోష పెడతావా? సంతోష పెట్టాలి. మనం మన దేవుడిని సంతోష పెట్టాలి. పెట్టలేరా? ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి చూడండి మన కోసం. మన దేవుడు తన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించేవాడు. తండ్రి, నేను అమెరికాలో జాబ్ చేస్తే నన్ను చూసి నువ్వు సంతోషిస్తావు కదా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్. ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా. నేను జర్మనీలో జాబ్ చేస్తే నన్ను చూసి, నా అభివృద్ధిని చూసి నువ్వు ఆనందించే దేవుడు అని నాకు తెలిసినప్పుడు ఎంత ఆనందం వేసింది. వావ్,
యు ఆర్ వండర్ఫుల్ గాడ్, అద్భుతమైన దేవుడివి. ఒక బిడ్డ మంచి పట్టు చీర కట్టుకొని మందిరంకి వస్తే కుళ్ళుకునే దేవుడా, సంతోషించే దేవుడా? మర్యాదగా అందరం మాసిపోయిన చీర కట్టుకోరండి నా చర్చికి వచ్చేటప్పుడు. మీరు కానీ ఈ విధంగా మంచి చీర కట్టుకొచ్చారంటే పీకలొతత అంటాడు మన దేవుడు. ఏమన్నా తన సేవకుల క్షేమమును చూచి ఆనందించే దేవుడు. ఎందుకు మనం అలిగిపోయిన చీరలు కట్టుకోవాలి? ఎందుకు దరిద్రంగా బతకాలి? బతికేదే 50 సంవత్సరాలు, బతికే కాడికి మంచిగా బతికే పోలా? ఆమె చెప్పండి గట్టిగా. ఉండేది ఒక్కటే జిందగీ, ఉన్నది ఒక్కటే జిందగీ. జేడి ఎఫ్రా ఉన్నది ఒక్కటే జిందగీ లేక సినిపోయిన చీరలు కట్టుకొని అక్కడికి సాలే మాకు ఇంతేలే అనకూడదు. నువ్వు ఆశపడితే నిన్ను నా దేవుడు ఉన్నతంగా లేపతాడు యేసునామంలో. నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే చూసి ఆనందపడే దేవుని కలుగున్నావమ్మా. నువ్వు మంచి ఇంట్లో నివసిస్తుంటే ఆ ఇల్లు చూసి ఆనందించే దేవుని కలుగున్నావు. నువ్వు ఈ పక్క కిటికీకి తలుపులు లేవు, ఆ పక్క కిటికీ తలుపులు లేవు, అసలు తలుపే లేదు. కుక్కలు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు. అట్టటి ఇంట్లో ఉంటే దేవుడు సంతోషపడతాడా? మంచి ఇంట్లో ఉన్నాడు నా బిడ్డ. కుక్కలు ఒకటిసారి వస్తున్నాయి, కాకులు వస్తున్నాయి, తొండలు వస్తున్నాయి, అన్ని ఇంట్లో అందరు కలిసి కాపురం చేస్తున్నారు. ఎంత మంచిది. ఇలాగే ఉండాలి. మర్యాదగా డోరు పెట్టుకున్నాం అనుక ఇంటికి. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు మంచి ఇళ్లలో ఉండకూడదు, మొత్తం దరిద్ర పిల్లల్లో ఉండాలా. మీరు అట్టే ఉండాలా, నేను ఎట్టే ఉండాలా అంటాడా? మనం శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉంటే, ఇల్లు కూడా లేకుండా మన బాడీలలో బాధలు పడుతుంటే తండ్రి ఎంత బాధపడతాలో తెలుసా? బిడ్డా నేను ఉన్నానురా, నీకు నన్ను నమ్ము, నేను నేను లేవనెత్తా మా, నీకు మంచి ఇల్లు ఇస్తానమ్మా, నీకు మంచి స్థితిని ఇస్తానమ్మా, మంచి బట్టలను ఇస్తానమ్మా, 4 బంగారు వస్తువు ఇస్తానమ్మా. ఎందుకు దరిద్రంగా ఉండాలి నువ్వు అందరి మధ్యలో? నువ్వు విలువగా ఉండు, నా కూతురువి. నువ్వు ఫలిస్తే నాకు దీవెన, నాకు మహిమ, నా తండ్రి మహిమపరచబడతాడు నీ ద్వారా. నువ్వు క్షేమంగా ఉంటే చూడాలని ఉంది బిడ్డ అని దేవుడమ్మా నీ దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు ఏ దేవుడు? నువ్వు క్షేమంగా ఉంటే చూడాలని కోరుకునే దేవుడు. నేను క్షేమంగా ఉంటే చూడాలని కోరుకునే దేవుడు. ఈ గ్రామస్తులందరూ క్షేమంగా ఉంటే చూడాలని కోరుకునే దేవుడు. ఏడస్తా ఉంటే చూడాలని అనుకునేవాడు కాదు. ఈ గ్రామస్తులందరూ ఆనందంగా ఉంటే చూడాలని కోరుకునే దేవుడు. మంచి ఇళ్ళు కలిగి ఆశీర్వదించబడితే చూడాలని కోరుకునే దేవుడు. మంచి కార్లు కొని బైకులు కొని ఆశీర్వాదకరంగా ఉంటే చూడాలని కోరుకునే దేవుడు. మర్యాదగా మీ బైకులన్నీ అన్నీ అమ్మేసి సైకిల్ కొనుక్కొని అంటాడా మన దేవుడు? ఏమన్నా ఎంత ప్రేమగల దేవుడు కలుగున్నామండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తన సేవకుల క్షేమమును చూచి ఆనందించు దేవుడిని కలుగున్నాం మనం యేసునామములో. నువ్వు ఫలించకపోతే ఆయన బాధపడతాడు, గుర్తుపెట్టుకో. పోతా ఆయన బాధ పెట్టి పోకూడదు. నా సమాధి పెట్టి కూడా ఇశ్రాయేల్ పాస్టర్నేది అమ్మను అని చెప్పి చచ్చిపోకూడదు. మనము బతుకుండగానే ఇశ్రాయేల్ పాస్టర్కి 20,000 ఇచ్చి చచ్చిపోవాలా? ఆమె చెప్పు గట్టిగా. ఎంత ఇవ్వాలా? చిన్న పాస్టర్ కాదు, నీ పాస్టర్ ఇదే ఆయన చెప్తున్నాడా? 20,000 ఇచ్చి అంటే నాకు డబ్బులు తీసుకొని నాకు సమాధి పెట్టి తెచ్చావు, నువ్వెంత మాత్రం పాస్టర్వే? అదే సైతాన్కా బేటా మైండ్ అంటే. మనం సమృద్ధిగా ఉండాలి కదా ప్రభు కోరుకునేది. మనం దీవెనకరం ఉండాలి ప్రభుకు. సార్ నా సమాధిని కట్టియాలి, నువ్వు మళ్ళా మట్టేసి వెళ్ళిపోబాకు, సమాధిని కట్టి నా ఫోటో పెట్టు, నా పేరు రాయి. అది కదా ఆశీర్వాదమా? మళ్ళీ మన సమాధి ఇంకొకటి పెట్టా. అసలు ఎవరి సమాధి ఏందో తెలియకుండా అయిపోయింది చాలా సమాధులు. ఇప్పుడు ఒకే సమాధిలో 30 సమాధులు, 30 మంది మనుషులు పెట్టారు. నేను ఎందుకంటున్నానంటే బిడ్డలారా, ఆశ ఉంటే దేవుడు దీవిస్తాడు మనం. నామేం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా కోరిక ఏంటంటే మా ఇల్లు ఒకటే వరుసలో సమాధులు ఉండాలి. మా అరకర కొనేసి హోలీ జడ్జెస్ సేవకుల సమాధులు కాదులే, దాన్ని ఏమంటారంటే బరియల్ గ్రౌండ్ అని పెట్టి పాస్టర్మా, నేను, పిల్లలు, మనవాళ్ళు, ఒకే వరుస యారున్నా అక్కడికి రావాల్సిందే. ఐగుప్తులో యాకోబుగా చనిపోయినప్పుడు యోసేపుతో ఏం చెప్తారు తెలుసా? యోసేపు నన్ను ఎక్కడ సమాధి చేస్తావంటే, మా తాత, మా నాన్న, నా భార్య, మా అమ్మ అందరైతే ఎక్కడ సమాధి చేశారో అక్కడ మక్పేలా గుహలో నన్ను సమాధి చేయాలా, నా పితరులతో నన్ను సమాధి చేయాలి, కనాను దేశం నా సమాధి చేయి, ఐగుప్తు నన్ను సమాధి పెట్టద్దు. కోరుకోవడానికి ఏం తలే, కోరుకోవడానికి ఏమి చెప్పండి? నేను మిమ్మల్ని రేపడానికే ఈ మాటలు చెప్తున్నా. ఇదేంద్ర నా 20,000 ఇవ్వాలి అనుకోబాకండి, మళ్ళీ దండలమ్మ మీకమ్మా అటు అనుకోబాకండి. మళ్ళీ మీ ఇష్టంలే, మీరు ఈగిపోయినా నేను బాగానే చేస్తా. ఆమె చెప్పండి గట్టిగా. మీరు ఈగిపోయినా నేను బాగానే చేస్తా. అసలు తొందరలో మనం ఒక పెద్ద అదేందే అలా నెల్లూరు సెంటర్లో ఉంటాయే వైకుంఠ రథం, ఈ చనిపోయిన వాళ్ళని బాక్సులు పెట్టుకొని తీసుకుపోతుంటారు చూడండి, పాడి పెట్టుకుని బండ్లు, లారీలో ఏమంటారు గోల్డ్ కలర్లో ఉంటాయి చూడండి. అట్లాంటి చేపిస్తాం మన మినిస్ట్రీకి యేసునామములో. ఈ ఊర్లో పెట్టి పోతా ఉంటే పాట పెట్టి పరదేశులం బంగారు బండిలో పోవాలి యేసునామములో. అంతే. మీరు ఈగిపోయినా చేస్తా, మీరు ఇచ్చినా చేస్తా. కాకపోతే నేనేమంటానంటే మనం విలువగా ఉండాలి. చచ్చినా విలువ చచ్చిపోవాలా? సింహం చచ్చినా విలువే,
బతికిన విలువే యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. అది మన 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 ధైర్యం. మనం ఎవరిని బట్టి దీవించబడాలి? యేసుని బట్టి దీవించబడతాం. మీరు క్షేమంగా ఉంటే నేను చూడాలనుకుంటున్నాను నాన్న అని కోరుకుంటున్నాడు ఆయన. రాబోయే రోజుల్లో నా ఆశలు దేవుడు తీర్చి ఆ 10 ఎకరాల 5 ఎకరాల స్థలంలో దైవజనుల కుటుంబం అంతా ఒకే చోట, ఆ మనవాళ్ళందరూ ఒకే చోట చేరి చూసేవాళ్ళకి ఇదిగో పలానా వంశం ఇది, హోలీ జడ్జి వంశ సమాధులు ఇవి, ఒకరోజు ఈ సమాధులు తెరవబడతాయని మీరందరూ కూడా చూడాలి యేసునామాలు. అంతే చెప్పడమే కాదు, చేసి చూపించాలి యేసునామంలో. నేను చేయలేను, నా వల్ల కాదు, కానీ చేసే ఒక ఆయన నాకు సపోర్ట్ ఉన్నాడు. నా తండ్రి ధనవంతుడు. సపోర్ట్ కొడితే కొట్టు, లేకపోతే ఆపిచ్చి ప్రతిసారి అడగాలంటే బాధగా ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏందో భలే మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. సమాధుల దగ్గర దగ్గర పోయింది వాక్యం చివరికి. నిజమేనక్క, నిజమే. ఎందుకు పేదరికం చచ్చిపోవాలి? తల్లిని ఒక దగ్గర, తండ్రిని ఒక దగ్గర, మళ్ళీ ఆ సమాధి తవ్వేస్తూ ఉంటారు. పేదరికాన్ని బట్టి బిడ్డ, నువ్వు ఆరాధించే దేవుడు ఘనమైన దేవుడు. నువ్వు క్షేమంగా ఉంటే నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. బిడ్డ ఇంకొక మాట చూడండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను. 1 తిమోతి పత్రిక అన్న ఫోన్లో అన్న జయం యేసు రక్తం జయం పాట తీసి పెడతావన్నా? తీసిపెట్టు. తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యంలో ఏం రాయబడిందంటే, ఇవన్నీ మీరు రాసి పెట్టుకోవాలి, ఇదే మనకు ధైర్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అని రాశారు పౌలు గారు. తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతి అస్థిరమైన ధనమునందు, లోకంలో ఉండే ధనభోగాలను అతిశయించకుండా నీ విశ్వాసుల్ని సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేసిన ఆ సమస్తాన్ని ప్రజలు సుఖముగా అనుభవిస్తుంటే, సుఖముగా అనుభవించినప్పుడు వారిని చూచి సంతోషపడతాడన్న దేవుడు. అబ్బా, ఏ దేవుడైతే మనం సుఖముగా సమస్త అనుభవిస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసి, మన క్షేమాన్ని చూసి ఆనందిస్తాడో ఆ దేవుని యందు నమ్మకం పెట్టుకోమని చెప్పి విశ్వాసుల్ని. డబ్బు మీద, ఆస్తుల మీద, బంగారం మీద కాదు. హోలీ జడ్జి విశ్వాసులారా, ఈరోజు రాత్రి నేను మీకు వాక్యం చెప్పేది ఏంటంటే, ఈరోజు నుంచి బంగారం మీద పడండి, డబ్బు మీద పడండి. ఎటు చూసిన డబ్బు 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 అని కాదు నేను చెప్పింది ఇప్పుడు దాకా మీకు. అస్థిరమైన ధనం, ఈ లోకంలో మనం బతుకున్నంత వరకే మన ధనం ఉపయోగపడద్దు, ఆ తర్వాత ఉపయోగపడదు. అయినా ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు నువ్వు క్షేమంగా బ్రతకాలని తండ్రి కోరుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనకు అన్నీ ఇస్తాడు ఆయన. కానీ మన మనసు మాత్రం అస్థిరమైన ధనం మీద నిలపకుండా దానిని మనకు ధారాళంగా దయచేసి, సమస్తము సమృద్ధిగా దయచేసి, ఆ సమృద్ధిని మనం అనుభవిస్తూ సంతోషిస్తున్నప్పుడు మన క్షేమాన్ని చూచి ఆనందిస్తున్న మన దేవుని మీద మన నమ్మకం పెట్టుకోవాలని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, మన దేవుడు మనకి సమస్తాన్ని కొంచెం ఇస్తాడా, ధారాళంగా ఇస్తాడా? బైబిల్ ఏం రాయబడింది? ధారాళంగా. నీ కోసం దేవుడు తలుపు తెరస్తాడంతే, అలా కొమ్మరించబడిపోతా నీ మీద యేసునామములో ఆశీర్వాదాలు. నువ్వు ఊహించలేవు తల్లే, అక్క, చెల్లిలా. ఆయన నీ కొరకు ద్వారం తెరిస్తే ఆ ఆశీర్వాదాల ఓట నీ వల్ల కాదు పట్టుకోవడం. అసలు నువ్వు ఎలా అయిపోతావో తెలియదు. నీ కొరకు దేవుడు సమస్తాన్ని ధారాళంగా ఇస్తాడని బైబిల్ చెప్పింది. సమస్తం ధారాళంగా మనకు ఎందుకు ఇస్తాడో తెలుసా? సుఖంగా అనుభవించాలని. కష్టంగా అనుభవించాలనే, సుఖంగా అనుభవించాలని. ఒకే నైట్ ప్యాంటు, ఒకే టీషర్టు సంవత్సరాలు వాడితే అదేం ఆశీర్వాదం? అది 8 జతలు ఉండాలా. ఒక రోజు వేసింది ఒక రోజు వేయకూడదు అంతే. అట్ట వేయాలి మనం. అది ధారాళంగా ఇవ్వడం అంటే దేవుడు. ఒకే లుంగి, ఒకటే బనీను సంవత్సరం, ఇదేం ఆశీర్వాదం కదా? నాకు అర్థం కాల. డేవిడ్, ఒకటే ప్యాంటు, ఒకటే సొక్క సంవత్సరం, ఇదేం ఆశీర్వాదము? మన పిసినారోళ్ళం మనము. డబ్బులు ఎట్లా పాస్టర్ గారు ఖర్చు పెట్టకూడదు పాస్టర్ గారా? ఒకటే రోజు రాత్రి మాదమాషులు బట్టి కాదు. మన దేవుడు మనకి ధారాళంగా దయచేసే దేవుడు. ఆమేన్ చెప్పండి. సమృద్ధిగా. పాతది మిగిలి ఉండగానే కొత్తది వచ్చి చేరాలంట మన ఇంట్లో. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే పాతది అట్టే స్టాకులో ఉంటుంది, కొత్తది వచ్చి చేరిపోవాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. పోయిన సంవత్సరం కుట్టించుకున్న బట్టలు ఇంకా వాడకముందే కొత్త బట్టలు వచ్చి చేరాలా. అట్లాగని డబ్బంతా బట్టల కోసం పెడబాకనమ్మా. మళ్ళీ ఆడవాళ్ళతో పని కాదు. బీరువాల్లో 400 చీరలు ఉంటాయి, కొంటానే ఉంటారు. ఆ 400 చీరలు వేసేది లేదు. ఆ డబ్బంతా వేస్ట్. బత్త సంపాదించుకోరాటం,
చీరలోళ్ళకి చీరలే, దుప్పట్లే కడతా ఉంటారు. వాళ్ళకి ఇంకా అన్నీ కొంటవే, వాడేదే ఉండదు. జ్ఞానవంతురాళ్ళలాగా మనం ఉండి అవి వాడి అయిపోయిన తర్వాత ఇంకా అయిపోతున్నాయి అన్నప్పుడు తీసుకోవాలి. కానీ మొత్తం షోకేజ్లో పెట్టి మ్యూజియంలో చూసుకోవడానికి మాత్రం కొనబల్లే. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నమ్మితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు. మనకు డబ్బు అవసరం లేదు తల్లే, మనకు దేవుడు ఉన్నాడు. నా దేవుడు నేను క్షేమంగా ఉంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు. కాబట్టి నాకు ఈ ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నా వల్ల నీకు మహిమ కలగాలి ప్రభువా, నా వల్ల నీకు ఘనత రావాలి ప్రభువా, నా క్షేమాన్ని చూడాలనుకుంటున్నావా, నాకు ఆశగా ఉంది తండ్రి అని చెప్తే నీ పరిస్థితులన్నీ విప్లవాత్మకంగా మార్చి నీ కొరకు దేవుడు సమస్తాన్ని ధారాళంగా ఇస్తాడు. ఎక్కడ నీకు కొరత ఉందో ఆ కొరత తీరుస్తాడు. అప్పుల్లో ఉన్నావా, అప్పులు తీరుస్తాడు. లేకపోతే సొంత ఇల్లు లేదా, స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాడు. తర్వాత పిల్లలకు ఉద్యోగాలు లేవా, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని స్థిరపరుస్తాడు. బైక్ లేదా, మంచి బైక్ ఇస్తాడు. ఇంకా అభివృద్ధి చెంది కారు లేదా, కారు ఇస్తాడు. గవర్నమెంట్కి ₹1000 ట్యాక్స్ కట్టేవాడు నిన్ను దేవుడు మారుస్తాడు యేసు నామములో. కరెంటు వైరు తగిలించుకొని దొంగ కరెంటు వాడేవాడు చేయడు నిన్ను దేవుడు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఏసీలకి కరెంట్ పెట్టరు, మీటర్ పెట్టరు, ఏసీ డైరెక్ట్ కరెంట్ ఇచ్చేస్తారు అంతే. ఉంటుందా చేతిలో ఉంటుంది. ఏందో ఏదని ఉంటారు, ఏదో వాళ్ళ రూట్లో వాళ్ళు ఉంటాయి. ఏసీ ఎంత వాడినా మీటర్ తిరగకుండా చేసేస్తారు అంతే. నేను మాట్లాడేది దేవుని బిడ్డల గురించిలే. పాపం బిడ్డలు మనం వేరే వాళ్ళే, మనము మన గురించి చెప్తున్నాం. మనలో కూడా చాలామంది మీరు అవాక్ అవుతారు. కొన్ని చర్చిల్లోనే హల్లెలూయా అంతే, ఇంకా చెప్పకూడదు దాని గురించి. కొన్ని చర్చిల్లోనే ఏసీలు వాడినా కరెంట్ మీటర్ తిరగదు, అట్లా చేసేస్తారు. అంటే ప్రభుత్వానికి అన్యాయం చేస్తారనమాట. అట్లా కోరుకోవాలి మనల్ని దేవుడు. నువ్వు 10 ఏసీలు వాడితే 20,000 కరెంటు బిల్లు కట్టాలి. నువ్వు వేస్తున్నాము అలాగే చెప్పు గట్టిగా హల్లెలూయానే. 50,000 కరెంటు బిల్లు కట్టాలా, ₹1,00,000 కరెంటు బిల్లు కట్టాలా. నీ ద్వారా ₹1,000 గవర్నమెంట్కి పోవాలి యేసునామములో. మనం తింటమే కాదు, మన గిన్నె నిండి పొంగి పొరలాలని చెప్పింది వాక్యం మనకే. నా బియ్యం నేనే తింటా, ఎవరెవరు పెట్టడం, ఈ 10 కేజీలు నేనే తింటా అనకూడదు. ఆ 10 కేజీలు పొంగి పొర్లితే నీతో పాటు 10 మంది పేదవాళ్ళు కూడా తినేటట్టుగా నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కొంతకాలం వాడిన బట్టలు తీసి పేదవాళ్ళకి ఇవ్వాలి. అవసరమైతే నువ్వే కొత్త బట్టలు కొని పేదవాళ్ళకి ఇవ్వాలా. నీ చేతులు నిండాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. నేనైతే లక్షలు కట్టాలని ఆశ ఉంది నాకు. గవర్నమెంట్కి లక్షలు కట్టాలి యేసునామములో అంతే. హోలీ జడ్జి మినిస్ట్రీస్ నుంచి లక్షలు పోవాలి గవర్నమెంట్కి. మన డబ్బు ద్వారా రోడ్లు వేయాలామే చెప్పు. ఏం ఆశకి అద్దెం ఉంది, కోరుకో. మనదైతే మనం బాధపడాలా. నా బిడ్డలారా, నేను ధనవంతుణ్ణి, మిమ్మల్ని ఆస్వాదించడానికి నేను దరిద్రంగా భూమి మీదకి వచ్చాను. నా దారిద్ర్యాన్ని బట్టి మీరు దీవించబడతారా, మీరు క్షేమంగా ఉంటే నేను చూడాలనుకుంటున్నానని ఆయన చెప్పినప్పుడు నమ్మడానికి ఏమి? మీరు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారు యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని గ్రామస్తులారా, దూరం నుంచి మాట్లాడుతున్న ప్రియులారా, మీలో కూడా పేదరిక అంచుల్లో పడి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, పేదరికంలో తినడానికి తిండి అందుబాటులో లేక, బట్టలు లేక, శాపాన్ని దరిద్రతను అనుభవిస్తున్నట్లయితే ఈరోజు రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు మీరు దీవించబడాలని కోరుకుంటున్నాడు యేసునామములో. పేదరికంలోంచి మీరు తొలగించబడి మీరు ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడి మనము క్షేమముగా ఉంటే చూసి ఆనందించాలని కోరుకుంటున్నాడు. అప్పుల వాళ్ళు నీ ఇంటి ముందుకు రాకుండా నీవే 10 మందికి పెట్టేటట్టుగా నిన్ను చేయాలని ఆశపడుతున్న దేవుడిని ప్రకటిస్తున్నాను నేను. ఎక్కడ ఉన్నావో బిడ్డ, సహోదరుడా, నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఒక్కసారి యేసు వైపు నీ మనసు తిప్పి, తండ్రి నువ్వు నిజదేవుడు అయితే నా పేదరికం నుంచి నన్ను లేవనెత్తయ్యా, అప్పుడు నేను నిన్ను నమ్ముకుంటాను అడగండి. ఇప్పుడు మీరేం ప్రభు దగ్గర రావలేదు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అక్కడే అడుగు. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు సహాయం చేసి నా అప్పుల్లో నుంచి విడిపిస్తావా, నాకు సొంత ఇల్లు కావాలి నాకు ఇస్తావా, నా పేదరికాన్ని తొలగిస్తావా, నాకు సహాయం చేస్తే నేను నీ కోసం నిలబడతాను నాయన, నేను నిన్ను నమ్ముకుంటానని ఎక్కడ ఉన్నావో అక్కడే అడిగితే నీ చరిత్ర మారిపోద్ది యేసు నామములో. కొద్ది రోజుల్లో ఆయనే నీ జీవితాన్ని విప్లవాత్మకంగా ఆశీర్వదించి నిలబెడతాడు. నేను ప్రకటిస్తున్నది సాదాసీదా మనిషిని కాదు, సర్వలోకాన్ని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్తను ప్రకటిస్తున్నాను. ఆయనే ఈ విశ్వానికి రారాజు, ఆయనే న్యాయాధిపతి అయిన యేసు. యేసు యేసు కొట్టమని ఓరకు అడగండి, నేను ఇంకా కొట్టు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీకు కూడా రోషం ఉంటే లక్షలు కట్టాలి. మీరు ఎవరికి? పన్ను కట్టమని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు పన్ను కట్టారా కట్టలేదా? నువ్వు పోవాయా మమ్మల్ని పడుచుకోవడం, నువ్వా
ఇల్లు లేకుండా బట్టలు లేకుండా నేను ఆయన తలవాల్సిన స్థలమే లేకుండా నేను అల్లాడుతుంటే నా దగ్గరకు వచ్చి పన్ను ఆడుతున్నా మెంటలోడివే పో అనలా ఏసయ్యా. ఏ పేతురు గాలం తీసుకొని సముద్రానికి పో, గాలం వేయి, ఫస్ట్ చేప పడద్ది. ఆ చేప నోరు తిరుగు, చేప నోట్లో షెకెలు ఉంటుంది, డబ్బులు ఉంటాయి, తీ చేప నోట్లో నుంచి. నీకు అరశెకలు నాకు అరశెకలు, పన్ను కొట్టని చెప్పాడు ఏసయ్య. పన్ను ఎగ్గొట్లా, పన్ను కట్టమని మాకు నేర్పించింది. కరెంటు బిల్లు కరెక్ట్ కట్టమని మనకి ఏసై నేర్పించాడు. గవర్నమెంట్కి ఏది ఎగ్గొట్టమని చెప్పాలా. నీటి పన్ను కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, కుళాయి పన్ను కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, కట్టమని దేవుడు చెప్తుంటే అమ్మఒడు ఇంకా పడలేదేంది, ఈ 18,000 ఇంకా ఇలేదేంది, ఇంకా దాన్ని ఉంటారు ఆ బండి వస్తుంది ఏంటంటే బియ్యం బండి స్టోర్ బియ్యం ఇంకా రాలేదేంది. బిడ్డరా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, ఎగతాళి చేయట్లేదు, అవమానించట్లేదు. కానీ యేసయ్య మనల్ని ఎలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యం మీద బతకాలని కాదు, నీవు 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టాలని నిన్ను ఆశీర్వదించే దేవుడు కోరుకుంటున్నాడు. నీ చేతులు సమృద్ధితో నింపబడునుగాక. గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కాదు మనకి, మనం ఇవ్వాలి గవర్నమెంట్కి. అంతగా నిన్ను దేవుడు దీవించాలని ఆశపడుతుంటే కోరుకో, యేసునామములో నీ స్టార్ తిరిగిపోద్ది అంతే. యేసునామం ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇంత గట్టిగా చెప్పిన తర్వాత మన క్రైస్తువులు సంచులు పట్టుకొని పోతే మహిమ వస్తుందా బాధ వస్తుందా మీరే అర్థం చేసుకోండి. ఇంక దేవుడికి యేసయ్యా మా పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట మా జీవితం నెరవేరాలా. ఈ సంచులు పట్టుకొని బండ్ల చుట్టూ తిరిగే జీవితం మాకొద్దు. నేను సంపాదించిన డబ్బుతో నేను కట్ట బియ్యం కొని తినాలి యేసునామములో అంతే. నాకు వద్దు, నాకు ఆ పేదరికం వద్దు. వాళ్ళ 10,000 కోసం, ఈ అమ్మ ఒడి కోసం, ఈ తాత ఒడి కోసం, ఈ బాబాయ్ ఒడి కోసం నాకు బాబాయ్ ఒళ్ళొద్దు, తాత ఒళ్ళొద్దు. నాకు ఒకే ఒడి కావాలి, పరలోకపు తండ్రి ఒడి కావాలి యేసునామములో. నా 2 పిల్లల్ని 15 సంవత్సరాల నుంచి యేసయ్యే చదివిస్తున్నాడు. ఏ ఒడి నా పిల్లల్ని చదివించలేదు. నేను నా యేసయ్యే నా బిడ్డలను చదివిస్తున్నాడు. నాకు కూడా భోజనం ఆయనే పెడుతున్నాడు, కరెంటు బిల్లులు ఆయనే కడుతున్నాడు, మొత్తం ఆయనే చేస్తున్నాడు. రేపు మాపు ఇల్లు కూడా ఇస్తాడు, మందిరం కూడా ఇస్తాడు. అది మీరు చూస్తారు యేసునామంలో. ఎల్లాపాలెం వాడు కూడా చూస్తారు యేసునామంలో. ఆమె చెప్పండి గట్టిగా. ఆడ ఏంది ఆయన చిత్తం, ఇక్కడ కూడా ఒక మంచి మందిరం మనకి ఇస్తాడు దేవుడు యేసునామంలో. ఆమె చెప్పండి గట్టిగా. సమస్తము ఆయనే మనకు జరిగించబోతున్నాడు యేసునామంలో. దీని అంతటికి కారణం మనల్ని ధనవంతులుగా చేయడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి దరిద్రుడిగా దిగి వచ్చిన యేసయ్య మాత్రమే కారణం. ఆయన కోసం ఒక పల్లవ పడదాం. ఇప్పుడు ఆయన కోసం ఒక పల్లవ పడదాం. అది సౌండ్ పెట్టు. హల్లెలూయా. చప్పకుండా బిడ్డ, చప్పకుండా స్తోత్ర. ఇంకో సౌండ్ పెట్టానా? చాలు చప్పట్లు. హల్లెలూయా. ఇంకో సౌండ్ పెట్టన్నా, ఫోన్ సౌండ్ పెరగాలి. జయం జయం. ఆడొద్దు అన్న. జయం లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. పాడదాం జానపాలన. జయం. అది నేను కరవదు, దానికి ఏం కాదు. తగ్గించు పెట్టు. లయం లయం. సాతాను కట్లన్నీ లయం. పాడాలి గట్టిగా. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. జయం జయం. స్తోత్ర. ఆమేన్. జయం జయం. యేసు రక్తములో జయం జయం. లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. ఒక వచనం పాడదాం. నా ప్రియమైన గ్రామస్తులారా, పేదరికంలో బాధపడుతున్నట్లయితే, అప్పుల్లో బాధపడుతున్నట్లయితే, శాపములో దరిద్రతలో కన్నీళ్లు విడుస్తున్నట్లయితే, నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరని నువ్వు బాధపడుతున్నట్లయితే, తల్లిదండ్రులు వదిలేశారని, బంధుమిత్రులు వదిలేశారని, అన్నదమ్ములు పట్టించుకోవట్లేదని, నాకు ఆదరణ ఎవరూ లేరని నువ్వు ఏడుస్తున్నట్లయితే సహోదరుడా, ఈ రోజు రాత్రి నిన్ను ధనవంతుడిగా మార్చడానికి భూమి మీదకి దరిద్రుడిగా దిగి వచ్చిన యేసు నీకు ఉన్నాడు.
ఆయన వైపు ఒక్కసారి చూడు, నీ జీవితం మారిపోద్ది యేసు నామములో. పాప క్షమాపణ యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. పాపముల క్షమాపణ కూడా ఈయన రక్తంలోనే, పేదరిక నిర్మూలన కూడా యేసయ్య రక్తంలోనే. పాప క్షమాపణ యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల, ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల, ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. జయం జయం యేసు రక్తములో జయం జయం, లయం లయం. వచ్చిన పాడండి. సాతాను కట్లన్నీ లయం లయం, జయం జయం యేసు రక్తములో జయం జయం, లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. స్తోత్రం, ఆమేన్. హల్లెలూయా. దురాత్మలు వణుకును యేసు నామముకే, రోగము పోవును ఆయన మాటతోనే. గ్లోరీ. దురాత్మలు వణుకును యేసు నామముకే, రోగము పోవును ఆయన మాటతోనే. ఎంత అలసి సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ, నిర్లక్ష్యము చేసావో తప్పదు నీకు మూల్యం. ఎంత అలసి సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ, నిర్లక్ష్యము చేసావో తప్పదు నీకు మూల్యం. జయం జయం యేసు రక్తములో జయం జయం, లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం, జయం జయం యేసు రక్తంలో జయం జయం, లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. జయం జయం యేసు రక్తంలో జయం జయం, లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. ఆహా ఆహా తారే రారే రారా రారా, ఆహా ఆహా
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 నిమిషాల్లో ఆపేసి ప్రార్థన చేద్దాం ఈ గ్రామం గురించి బిడ్డలారా. 3 నిమిషాల్లో ఇంకెంతకంటే వాక్యం అవసరం లేదు. ఫుల్లుగా డైరెక్టర్ గారు ఫుల్లుగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయింది. నీకు నాకు అర్థమైన సంగతి ఏంటంటే, మనము దరిద్రులుగా బ్రతకడం దేవుని చిత్తము కాదు అని అర్థమైపోయింది మనకి. మనం పేదరికంలో బ్రతకడం దేవునికి ఇష్టము లేదు అని అర్థమైపోయింది. మనము క్షేమముగా బ్రతికితే చూసి ఆనందించాలని కోరుకుంటున్నాడు అని అర్థమైపోయింది. బహుగా ఫలిస్తేనే దేవుడు మహింపరచబడతాడని అర్థమైంది. ఇక మీదటి నుంచి నాకు పేదరికం వద్దు ప్రభువా, అది పెట్టాను అసలు పెట్టాను, నాకు పేదరికం వద్దు ప్రభు అని ప్రార్థన చేయండి. నన్ను లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేయండి. కొంచెం తగ్గించన్నా. దేవా, మా సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. ఈరోజు నా చుట్టూ కూరుకుపోయినటువంటి నా సమస్యల్లో నుంచి నన్ను లేపతావని నాకు నమ్మకం ఉంది. నాకు అసాధ్యం, నీకు సమస్య సాధ్యం నాయనా అని ప్రభువుని కోరుకుంటే బిడ్డ, రాబోయే రోజుల్లో నిన్ను బట్టి నీ పిల్లలు ఆస్వాదించబడతారమ్మా. బైబిల్లో ఏం రాయబడిందంటే, దావీదు గారు చెప్తారు, నేను ఒకప్పుడు చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నేను నా ప్రయాణంలో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నీతిమంతులు విడవబట్టం కానీ వాని తదనంతరం వాని పిల్లలు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. నీతిమంతుని పిల్లలు దయా దాక్షిణ్యములు కలిగి ధర్మం ఇస్తారు. ఒకరి దగ్గర అడుక్కోరు, వాళ్ళు ధర్మం ఇస్తారు, అప్పులు ఇస్తారని రాయబడింది బైబిల్లో. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. అన్నీ ఉంటాయి మనకి బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని ఇంత ప్రేమించి, ఇదిగో ఈ గ్రామాన్ని కూడా ప్రేమించి ఆయన దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాడు. దూరం నుంచి మాటలు వింటే, చెల్లిల్లారా, అక్కల్లారా, అమ్మా నీ ఏడుపు ఉంటే, ఒకసారి ఏడుపులో ఉంటే ఏసై చూడక్క, అక్కడే ఉండు. అక్కడి నుంచే నువ్వేం ప్రభు దగ్గర రాబలేదు, నువ్వేం మారబలేదు. ప్రభువా నన్ను మారిస్తే, నా జీవితం మారితే అప్పుడు నేను నీ వైపు వస్తానని చెప్పు. నువ్వు వచ్చిన తర్వాత నీకు సహాయం చేయటం కాదు, నువ్వు అక్కడున్నప్పుడే నీకు సహాయం చేస్తాడు దేవుడు. నీ కష్టం ఏందో, నీ బాధ ఏందో చెప్పు ప్రభుతోటి. ఈరోజు రాత్రి 7 ఒక్క కన్నీళ్ళు బట్టి చెప్పు, అయ్యా ఏసయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా కష్టాలు తీర్చు, నా బాధలు తీర్చు, నా అప్పుల నుంచి లేవనెత్తు, నాకు ఈ రోగాన్ని బాగు చేయి. నువ్వు ఏం అడగతావు అడగక్క. చెల్లిలా, తమ్ముడా, అన్న, మీరు ఏం అడగతారు అడగండి. మీరు అక్కడే ఉండండి. మీరు మొట్టమొదట ఆయన దగ్గర మేలు పొందిన తర్వాత వద్దురు. కానీ నా దేవుడు నా దగ్గరకు వస్తేనే చేస్తాను అని చెప్పే దేవుడు కాదు. నువ్వు ఎక్కడున్నా బాగుపడాలని కోరుకునే దేవుడు యేసు నామములో. నువ్వు మేలు పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి నువ్వే వచ్చేస్తావు ప్రభు దగ్గరికి. నీ బాధలు ఏమని నిన్నున్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రభుని అడగండి, మీ సమస్య ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకి యోసేపు ఉన్నాడు. ఐగుప్తులోనికి బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒకరింట్లో పని చేస్తే కూడి పెడతారు, ఆ ఇంట్లో పని చేస్తే అన్నం పెడతారు, ఆ ఇంట్లో పని చేస్తేనే ఆ వ్యక్తికి ఆ రోజు భోజనం. అంతటి బానిసగా మారిపోయిన యోసేపుని మనం గమనిస్తే 45వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో చదివినప్పుడు దేవుడు యోసేపుని ఫరోకు తండ్రిగా నియమించాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకే యోసేపును తండ్రిగా మార్చాడు దేవుడు. ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాడంట. ఫరో ఇంటి వారందరికీ ప్రభువుగా చేశాడని రాయబడింది. ఫరోకు తండ్రి, ఫరో ఇంటి వారందరికీ ప్రభువు, ఐగుప్తు దేశం అంతటి మీద ఆధిపతి. ఒక బానిసని ఇంతగా హెచ్చించిన నా దేవుడు, బిడ్డ ఏడుస్తూ ఉన్నావు ఈరోజు, నువ్వు బాధపడుతున్నావు అక్క, నిన్ను ఎందుకు మర్చిపోతాడు ఆయన? నేను యేసయ్య నమ్ముకోలేదు కదయ్యా, నేను యేసయ్య దగ్గర రాలేదు కదా, నాకు సహాయం చేస్తాడా? అక్క, నువ్వు యేసయ్య బిడ్డవే, నువ్వు దేవుని కుమార్తెవే. ఆయన మనందరి దేవుడు, సర్వ సృష్టి నిర్మించిన సృష్టికర్త. నువ్వు ఆయన దగ్గర రాకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ బాధలన్నీ యేసయ్యకి తెలుసమ్మా. అన్నా, తమ్ముడు, చెల్లిలా, నీ బాధలన్నీ యేసయ్యకి తెలుసు. నువ్వు ఆయన దగ్గర రావాల్సిన అవసరం లేదు. నాకు సహాయం చేయి తండ్రిని అడిగి రాత్రి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదిగో ఆ బానిస పిల్లవాడిని ఆ దేశానికి అధిపతిగా చేసినట్లుగా, యోసేపుని ఫరోకు తండ్రిగా, ఫరో ఇంటి వారందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశానికి ఏలికగా చేసినట్లు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. మోషేని కూడా అంతే. ఏ రాజు అయితే చంపాలనుకున్నాడో ఐగుప్తు రాజు ఫరో, ఆ ఇంట్లోకే తీసుకెళ్ళిపోయాడు దేవుడు మోషేని. ఫరో కుమారుడుగా 40 సంవత్సరాలు చంపాలనుకున్న వ్యక్తి ఇంట్లోనే దేవుడు దీవించడం మోషేని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందరో పిల్లలు నైల్ నదిలో పడేసి చనిపోయారు పిల్లలంతా.
కానీ మోషేని దేవుడు ప్రేమించి తన శత్రువు ఇంట్లోకి తీసుకొని వెళ్ళి 40 సంవత్సరాలు సుఖ సౌష్ఠము కలిగి సమృద్ధి కలిగి ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడుగా బతకడానికి దేవుడు సహాయం చేశాడు. ఎక్కడ పేదరికం అనుభవించి ఎక్కడ మరణాన్ని ఎదుర్కొంటున్నాడో అదే రాజు దగ్గర ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత రోజుల్లో బైబిల్లో మనం చదివితే మోషేని దేవుడు ఫరోకి దేవుడుగా నియమించాడు. మోషే నీవు ఫరోకు దేవుడుగా ఉంటావని చెప్పాడు. నిర్గమకాండం 7:1 వచనంలో మోషే నేను నిన్ను ఫరోకి దేవుడుగా నియమిస్తున్నా. ఒకప్పుడు మరణ అంచుల్లో ఉండి చనిపోబోయిన వాడు 2 ఏళ్ల మగపిల్లల వయసులందరినీ పుట్టిన మగపిల్లలను చంపేస్తున్న సమయం అది. ప్రాణం పోగొట్టుకోవాల్సినటువంటి మోషే ఏ శత్రువు చంపాలనుకున్నాడు ఆ శత్రువు ఇంట్లో దేవుడు మోషేని పెట్టి 40 సంవత్సరాలు పోషించి సాకి పెద్ద చేసి చదువు చెప్పించి సకల విద్యలో ప్రవీణుడై మరి ఇజ్రాయేలుకు నాయకుడిగా, ఇజ్రాయేలుని విమోచించే ఒక నాయకుడిగా, ఫరోకు దేవుడు అంతటి వాడిగా దేవుడు మోషేని ఆశీర్వదించాడు. మోషేని ఆశీర్వదించిన దేవుడు అమ్మా నిన్ను ఆశీర్వదించడా, తమ్ముడు నిన్ను ఆశీర్వదించడా, నన్ను ఆశీర్వదించడా? మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే అవమానం చేస్తున్నారో వాళ్ళకి నువ్వే దిక్కయ్యేటట్టు చేస్తాడు యేసు నామములో. నీ క్షేమాన్ని కోరుకోలేక అసూయపడి ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతాడా అని నిన్ను చూస్తున్నారు కదా, వాళ్ళకే నిన్ను దిక్కుగా మార్చేస్తాడు నా దేవుడు. ఆయన సహాయం అడుగమ్మా. నువ్వు ఎక్కడుండో అక్కడే ఉండి ఏం రాబలేదు, ఇక్కడ రాబలేదు. ఆ పరిస్థితిలోనే చెప్పు ఆయనకి, నన్ను లేవనెత్తితే, నన్ను బాగు చేస్తే, నా అప్పులు తీరిస్తే, నా సమస్యలు తీరిస్తే, నన్ను బాగు చేస్తే యేసయ్యా నేను నమ్ముకుంటున్నాడు అడుగమ్మా. నువ్వు ఎక్కడున్నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. సహోదరుడా, నేను ఆరాధించే దేవుడు ప్రేమగల దేవుడు, నేను ప్రకటించే దేవుడు మనందరి దేవుడు యేసుక్రీస్తు, అందరికీ ప్రభు. ఆయన మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. సమయం వ్యర్థం చేసుకోవద్దక్క, పోగొట్టుకోవద్దు. ఇంకోసారి చూద్దాంలే అనుకుంటే నాకు తెలిసి ఈ భూమి మీద ఇంత ప్రేమించే అడ్రస్ మరొకటి లేదని నేను నమ్ముతున్నాను. నిన్ను ఇంతగా ప్రేమించి నీ క్షేమాన్ని కోరుకునే మరొక చిరునామా లేదని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యేసు ద్వారానే మనం పరలోకం వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మేము మీ అందరి కోసం, మీ గ్రామం కోసం, మీ కుటుంబాల కోసం, మీ బాగోగుల కోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మీ అందరి క్షేమం కోసం మేము ప్రార్థన చేసి, మీరు ప్రభువుని తెలుసుకోవాలని ప్రార్థన చేసి ఈ మాటలు మేము ముగించి, ఈ కూటాన్ని మేము ముగించేస్తాం. ఈ 3 రోజులు జయప్రదంగా జరిగించిన నా దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప సంతోషాన్ని, సమాధానం కలుగు చేయబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే బిడ్డారా, మనందరూ కళ్ళు మూసుకున్నట్లయితే గ్రామాన్ని గురించి, ప్రజల రక్షణ కోసం, వాళ్ళ కుటుంబాలు దీవించబడటం కోసం, ఈ గ్రామం రక్షణలో స్థిరపరచబడటం కోసం సలమకు ప్రార్థన చేస్తే తర్వాత మనం ముగించే ప్రయత్నం చేద్దాం.